శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ వాతావరణంలో సినిమాలు లేకపోయినా మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో విజయం సాధించి ఒక మంచి అనుభూతిని కలిగిస్తారనుకుంటే మన వాళ్ళు కేప్ టౌన్ టెస్ట్ మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యారు. సో, రాజు మరి ఈ ఫైనల్ ఫ్రాంటియర్‌కి సంబంధించి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా? మన వాళ్ళు ఇంత ఘోరంగా కుప్పకూలుతారని చెప్పి. ఎస్పెషల్లీ థర్డ్ డే ఎండింగ్‌లో జరిగిన అల్లరితో సంబంధించిన విషయాలు ఇవన్నీ గమనిస్తే. ముందుగా అసలు యాక్చువల్లీ ఫస్ట్ టెస్ట్ గెలిచిన తర్వాత ఆహ్, 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో అపోజిషన్ వాళ్ళు 200+ చేసేస్తున్నారంటే ఆహ్, ఆబ్వియస్లీ టెస్ట్ క్రికెట్‌లో దట్టు ఇప్పుడు బుమ్రా అండ్ షమి ఇలాంటి హై క్వాలిటీ పేస్ బౌలింగ్ అటాక్‌తో మనం 2 మ్యాచ్‌లు 200+ అపోజిషన్ వాళ్ళు చేశారంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. ఎందుకంటే మనం మన వాళ్ళు ఆస్ట్రేలియాలో అలాగే ఇంగ్లాండ్‌లో ఏం చేశారో చూసాము. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కరెంట్ ఉన్న సౌత్ ఆఫ్రికన్ టీమ్ అప్పుడు డికాక్ కూడా టెస్ట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు. అండ్ వాళ్ళ టాప్ ఆర్డర్ చూసుకుంటే ఎల్గార్‌ని పక్కన పెడితే ఇట్స్ హైలీ ఇన్‌ఎక్స్‌పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్. ఓకే. వాండర్డసన్ చాలా కాలం నుంచి ఆడుతున్నాడు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఈజ్ స్టిల్ రిలేటివ్‌లీ న్యూ అని చెప్పొచ్చు. ఇంకా కేగన్ పీటర్సన్ అవ్వచ్చు అండ్ అలాగే మిగిలిన వాళ్ళంతా ఎయిడెన్ మార్క్రమ్ ఆర్ ఆహ్, కొత్తగా వచ్చిన కీపర్ వెర్రైన్, కైల్ వెర్రైన్ అండ్ ఇంకా బౌమా కూడా వీళ్ళందరూ కూడా ఎట్ ద హైయెస్ట్ కాంపిటీటివ్ లెవెల్‌లో ఇంకా టెస్ట్ క్రికెట్‌లో అంతగా ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్స్‌గా చెప్పుకోలేము. ఇప్పుడు ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూ కంపేర్ దట్ సేమ్ లైనప్, సేమ్ బ్యాటింగ్ లైనప్ విత్ ఇండియా. సో, అట్లాంటి లైనప్‌తో మన వాళ్ళు అలాంటి బౌలింగ్ లైనప్ పెట్టుకొని 200+ 2 మ్యాచెస్‌లో డిఫెండ్ చేసుకోలేకపోయారంటే యాస్ ఎన్ ఇండియన్ ఫ్యాన్ ఇట్ రియల్లీ హర్ట్స్ ఎ లాట్. ఎందుకంటే ఇట్ వాస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ మనకి. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైమ్ టెస్ట్ సిరీస్ గెలవడానికి నిజంగా ఫస్ట్ టెస్ట్ మనం అంత డామినేట్ చేసిన తర్వాత, కేఎల్ రాహుల్ సెంచరీ తర్వాత, ఆ ఫస్ట్ డే ఆఫ్ ద సిరీస్ హై తర్వాత కంటిన్యూయస్‌గా మనం మరలా ద సేమ్ ఓల్డ్ స్టోరీ అలా ఇప్పుడు 2006 ఆర్ 7లో అనుకుంటా. నిన్న మా కొలీగ్స్‌తో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఆల్మోస్ట్ సిమిలర్‌గానే జరిగింది. అక్కడ కూడా లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 212 ఎంతో చేజ్ చేయాల్సొచ్చింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేసేస్తారు. 1-1 ఉన్న సిరీస్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2-1 గెలిచేస్తారని. సో, నీకు కూడా గుర్తుండే ఉంటదది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ ఉన్న సిరీస్ అనుకుంటా అది. శ్రీశాంత్ ఒక రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఫస్ట్ సిరీస్ ఓడిపోయారు. ఇప్పుడు శ్రీశాంత్ ఆ! ఫస్ట్ జోహానస్బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో అవును. 88కి ఆల్ అవును. ఔట్ చేస్తాం అప్పుడే కదా సౌత్ ఆఫ్రికాని శ్రీశాంత్ అంతేగా. సీమ్ మూవ్‌మెంట్ గురించి ప్రపంచమంతా అసలు అబ్బా! హ్మ్. ఒక రకమైనటువంటి హడావిడి జరిగింది. కానీ శ్రీశాంత్ సీ మూవ్‌మెంట్, శ్రీశాంత్ డాన్స్ హ్మ్. ఆహా! ఆండ్రినెల్ మామూలుగా ఇది లేకుండే. కానీ అంటే అప్పుడు అది అప్‌సెట్‌గా చూసారు అందరూ. ఇప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవంగానే అదేంది వీళ్ళు సడెన్‌గా ఇట్లా ఆడేసారు. కొత్త బౌలర్ వచ్చి విధ్వంసం సృష్టించాడు. బట్ వీళ్ళు సీరీస్ గెలుస్తారా అని అయితే ఎవరు అనుకోలేదప్పుడు. సో, ఆ పరంగానే శ్రీశాంత్ ఫస్ట్ మ్యాచ్ బాగా చేసాడు. సెకండ్, థర్డ్ మ్యాచ్‌లలో యాస్ యూజువల్‌గా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉండే కాబట్టి మనం ఓడిపోయాము. ఇంకా మనం ఓడిపోయినందుకు పెద్దేమి అందరూ ఆశ్చర్యపోలేదు. కానీ ఈసారి కంప్లీట్ రివర్స్. మనం సీరీస్ ఫేవరెట్స్‌గా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మ్యాచ్ మంచిగా గెలిచాము. ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ ఇట్లాంటి కండిషన్స్‌లో నీకు క్విక్ రన్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. తన తన టాలెంట్ సడెన్‌గా వాళ్ళు కోల్పోయిన తర్వాత ఇంకో కీపర్ వచ్చాడు. బట్ ఓవరాల్‌గా టీమ్ ఫస్ట్ నుంచే ఎక్స్‌పీరియన్స్ ల్యాక్ అయితుండే. దాని మీద దెబ్బ పడినట్టు ఆండ్రిక్ నోకియా అసలు సీరీస్‌లోనే లేడు. సో, కొత్త బౌలర్ మార్కో యాన్సెన్‌ని పట్టుకొచ్చారు. సో, అయిపోయింది ఆస్ట్రేలియా వాళ్ళు రబాడా కూడా సరిగ్గా ఏమి ఫామ్‌లో లేడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా సరిగ్గా బౌలింగ్ లేదు. సో, మనం ఈజీగా గెలిచేస్తాం ఇది. 3-0 గెలిచేస్తాము. ఫైనల్ ఫ్రాంటియర్ బీట్ చేసేస్తాము. ఇదేమన్నా ద గ్రేట్ వెస్ట్ ఇండీస్ టీమ్‌తో కంపేర్ చేయొచ్చా? ద గ్రేట్ ఆస్ట్రేలియన్ టీమ్ షేన్ వార్న్, మెగ్రాత్, పాంటింగ్ వీళ్ళందరూ ఉన్న టీమ్‌తో కంపేర్ చేయొచ్చా అని ఓహోహో! చాలా స్టోరీలు నడిచాయి. కానీ అది ఏమీ గాదు. ఇది జస్ట్ ఎ గుడ్ టీమ్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ అంతేగాని అంత గ్రేట్ టీమ్స్‌తో అయితే పోలికే లేదని చెప్పి ప్రూవ్ అయిపోయింది. అంటే మన వాళ్ళు ఫైట్ చేశారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది గ్రేట్ టీమా కాదా అనే డిబేట్ మనం మేబీ ఆహ్,
అంటే ఈ సీరీస్ ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ బి మెజర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మన బ్యాట్స్‌మెన్ అయితే కంప్లీట్‌గా మన విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే వీళ్ళ దగ్గర నుంచి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే డెఫినెట్‌లీ ఈ సీరీస్‌లో యాస్ ఎ యూనిట్‌గా వాళ్ళు అంత ఫుల్‌ఫిల్ చేయలేదనే చెప్పాలి ఎక్స్‌పెక్టేషన్స్. అంటే పర్టిక్యులర్‌గా నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో కోహ్లీ అయితే ఐ థింక్ దిస్ హాస్ బీన్ హిస్ బెస్ట్ నాక్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అసలు నాకైతే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ పక్కాగా చూస్తామని ఒక నమ్మకం కలిగింది. ఎందుకంటే సమ్‌టైమ్స్ యూ జస్ట్ నో థట్ వెన్ కీ బ్యాట్స్‌మెన్ తన ఒక జోన్‌లో ఉన్నాడని నీకు ఒక్కొక్కసారి అనిపిస్తది. కోహ్లీ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ ఒక ఐ థింక్ ఒక ఫస్ట్ 50, 60 డెలివరీస్‌లో తను బాల్స్ వదిలేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్, ఆహ్, జడ్జ్‌మెంట్ ఇవన్నీ చూసుకుంటే గనక నీకు క్లియర్‌గా తెలుస్తుంది. కోహ్లీ జస్ట్ ఈస్ డిటర్మైన్డ్ టు గెట్ ఎ 100 అని ఒక రకమైనటువంటి బలమైన సంకల్పంతో వచ్చాడని మనకు క్లియర్ కనబడుతుంది. కానీ స్లోగా పాపం తను ఇన్నింగ్స్‌ని అలా లాక్కుంటూ వచ్చాడు. తర్వాత మళ్ళీ రిషబ్ పంత్ ఔట్ అయిన తర్వాత ఇంక మళ్ళీ టెయిల్ ఎండర్స్ అశ్విన్ ఔట్ అయ్యాడు. ఇంకా తర్వాత ఆటోమేటిక్‌గా టెయిల్ ఎండర్ దగ్గరకొచ్చేసరికి ఇంకా లాస్ట్‌లో అనవసరంగా ఒక వైట్ బాల్ చేసేసాడు. ఔట్ అయిపోయాడు. సో, దీన్ని బట్టి నీకు జడేజా ది ఓవర్‌సీస్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ని ఇండియా మిస్ అవుతుందని చెప్పగలవా? అంటే నాట్ సో మచ్ రాజు. అండ్ జడేజా అగైన్స్ట్ వెరీ గుడ్ పేస్ బౌలింగ్ ఐ హావ్ మై డౌట్స్. అశ్విన్ కంటే కొద్దిగా బెటర్ బ్యాట్స్‌మనే తప్ప బట్ ఐ డోంట్ థింక్ పెద్ద ఈ రిజల్ట్ పెద్ద ఏం తేడా జరిగేది గాదు. ఈ రిజల్ట్ తేడా రావడానికి ఏమన్నా ఆస్కారం ఉండేది అంటే ఆ మిడిల్ ఆర్డర్ ముగ్గురున్నారు గదా! కోహ్లీ, రహానే, ఇంకా పుజారా. ఈ ముగ్గురులో అట్‌లీస్ట్ ఒకళ్ళ బదులు ఇంకో ప్లేయర్ ఎవరన్నా విహారీకి మొత్తం 3 టెస్ట్ మ్యాచెస్ ఆడే ఛాన్స్ ఇచ్చుండుంటే హ్మ్. నాకు తెలిసి మనం అంటే సీరీస్ ఇంకొంచెం క్లోజ్ అయ్యేది. ఇప్పుడు ఎప్పుడు అయినట్టే కోహ్లీ సీరీస్ అయిపోయిన తర్వాత వి జస్ట్ లాస్ట్ బికాస్ ఆఫ్ 45 ఓవర్స్ ఆఫ్ పువర్ క్రికెట్ అంటున్నాడు. అది ఎన్ని సార్లు అది టేప్ రికార్డర్‌లో ఏసి రివైండ్ చేసి కొట్టి తిప్పి విని మనకైతే బోర్ కొడుతుంది. సో, అక్కడ ఓడిపోయాం రాజు మనం. అంటే మనం ఇప్పుడు లోవర్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్ ఎక్కువ లేరు అనుకోవడంలో ఏమీ లేదు. ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ ఆడుతుండే, అశ్విన్ ఆడుతుండే. సో, మనకి కింద వరకు బ్యాటింగ్ ఉందనే చెప్పుకోవాలి. సో, మనం అక్కడ గాదు. సో, మిడిల్ ఆర్డర్ ఎక్కడైతే మనం అసలు చాలా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నామో లాస్ట్ 2 ½ ఇయర్స్ నుంచి, అక్కడే ఓడిపోయాం. అండ్ కోహ్లీ విషయంలో మాత్రం యెస్ ఒప్పుకోవాలి. చాంపియన్ బ్యాట్స్‌మన్. సో, తను అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న టెక్నిక్‌లో వైడ్ ఆఫ్ స్టంప్ అన్నీ వదిలేయడానికి, ఏమి ముట్టకుండా ఉండడానికి. కానీ యాక్చువల్‌గా అది ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వంగానే తను 80 కొట్టినప్పుడు అందరూ చప్పట్లు కొడుతుంటే అంతా బావుందంటున్నారు గానీ సంజయ్ మంజ్రేకర్ చాలా మంచి పాయింట్స్ రేజ్ చేశాడు. తనేమన్నాడంటే కోహ్లీ అలా అన్నీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ అన్నీ వదులుతున్నాడు. ఫ్రంట్ ఫుట్ మీదకొస్తున్నాడు. కాకపోతే తను బ్యాక్ ఫుట్ గేమ్ అంతా ఆపేసుకున్నాడు. తను నీకు ఇదివరకు చూసే కట్ షాట్‌లు గాని అవేం కనిపియట్లేదు. ఏదొచ్చినా గాని వదిలేస్తున్నాడు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్. మరి ఇట్లా వదిలేస్తే మరి రన్స్ ఎక్కడి నుంచొస్తాయి? ఇప్పుడు ఒక బ్యాట్స్‌మన్ సరే అది గ్రేట్‌నెస్ తన అప్లికేషను దానికి మాత్రం 100 ఔట్ ఆఫ్ 100. బట్ తన స్ట్రెంగ్త్స్ కూడా కోల్పోతున్నాడు ఇది జేయడంతో. సో, ఏదో ఒకటి జేయాలి అని అన్నాడు. సో, అదే మనం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చూసాం. సేమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చూపించిన డిసిప్లిన్ అదే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చూపించాడు. కానీ స్కోర్ బోర్డ్ కదలట్లేదు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇక అక్కడే ఏద్దాము అట్లా లీవ్ చేస్తూనే ఉంటాడు. ఎంతసేపు వదిలేస్తాడో చూద్దాం అనుకున్నాం. సో, సెకండ్ ఇన్నింగ్స్‌లో మనం అదే చూసాం. 29 మీద ఉన్నప్పుడు నీకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే సరే 80 మీద ఉన్నాడు. అప్పుడు వీళ్ళు టైలెండర్‌లు వచ్చేస్తున్నారు కాబట్టి సరే అని పోయి బాల్‌ని గెలికాడు అనుకోవచ్చు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇక షియర్ ల్యాక్ ఆఫ్ రన్స్ ఇక వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్ బౌలింగ్ వేస్తారంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు లూజ్ బాల్స్ ఇవ్వలేదు. ఇక ఇవ్వనప్పుడు ఇక అటు ఇటు చేసి ఇక సర్లే వైడ్ ఆఫ్ స్టంప్ ఇక ఫోర్త్ స్టంప్, ఫిఫ్త్ స్టంప్‌లో ఉన్న బాల్‌నే డ్రైవ్ చేద్దామని పోయాడు. ఔట్ అయిపోయాడు. సో, ఆల్దో హ్యాట్స్ ఆఫ్ టు కోహ్లీ తన ఛాంపియన్ యాటిట్యూడ్‌కి. బట్ ఇంకా ఐ డోంట్ థింక్ ప్రాబ్లమ్‌నయితే సాల్వ్ చేసాడు అనుకోవట్లేదు. ఆహ్, ఇంకా పూజారే, రహానేకొస్తే మాత్రం ఐ థింక్ రహానే మైట్ హావ్ జస్ట్ ప్లేడ్ హిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్. ఇక మనం పుజారా ఇంకో సీరీస్ మేబీ అట్లా ఇట్లా ఛాన్స్ ఉంటుందేమో గానీ ఐ డోంట్ థింక్ హీ హాస్ మచ్ లెఫ్ట్. అవును రాహుల్. అసలు యాక్చువల్లీ కోహ్లీ విషయంలో అయితే పర్టిక్యులర్‌గా
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, తను జనరల్‌గా త్రూ ఎక్స్‌ట్రా కవర్ కోహ్లీ ఆడే ఆ డ్రైవ్స్ ఉంటాయి. పిక్చర్ పర్ఫెక్ట్ డ్రైవ్స్ ఆ న్యూస్ పేపర్‌లో పోజులకి వాటిలకి ఫోటోలకి, జిఫ్‌లకి బాగా ఉపయోగపడే రకమైనటువంటి ఒక స్టిల్ ఒస్తదనమాట కోహ్లీ ఆ కవర్ డ్రైవ్ ఆడినప్పుడు. సో, అట్లాంటి డ్రైవ్స్ జనరల్‌గా కోహ్లీ ఆడడం మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. తను టెస్ట్ క్రికెట్‌లో కూడా ఎప్పుడూ తన గేమ్‌ని ఎస్పెషల్లీ నువ్వు ఇందాక బ్యాక్ ఫుట్ గేమ్ గురించి చెప్పావు. బట్ కోహ్లీ స్ట్రెంగ్త్ హాస్ ఆల్వేస్ బీన్ హిస్ ఫ్రంట్ ఫుట్ ప్లే. ఎస్పెషల్లీ డ్రైవింగ్ త్రూ దట్ కవర్ రీజియన్. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ హీ గాట్ మోస్ట్ ఆఫ్ హిస్ టెస్ట్ రన్స్. సో టెస్ట్ అంటే ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో తను షార్ట్ బాల్ మీద పుల్ షాట్స్ ఆడడం ఇవన్నీ కండిషన్స్‌కి తగ్గట్టు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటాడు కరెక్టే. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ కట్ షాట్ అనేది మేబీ పర్టిక్యులర్‌గా బ్యాక్ అది లేట్ కట్స్ కానీ గైడింగ్ టువర్డ్స్ థర్డ్ మ్యాన్ ఇప్పుడు మనం జో రూట్, కేన్ విలియమ్సన్ ఇలాంటి ప్లేయర్స్ దగ్గర ఎక్కువ ఈ టైప్ ఆఫ్ క్రికెట్ చూస్తాం. టెస్ట్ మ్యాచెస్‌లో వాళ్ళు బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి థర్డ్ మ్యాన్ దగ్గరికి డ్యాబ్ చేసి సింగిల్స్ కలెక్ట్ చేసుకోవడం ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ కోహ్లీ హాస్ ఆల్వేస్ బీన్ ఎ వెరీ ప్రొయాక్టివ్ ప్లేయర్. అంటే హి ఈజ్ సమ్మన్ హూ ఆల్వేస్ ప్రిఫర్స్ గెట్టింగ్ రన్స్ ఇన్ బౌండరీస్ ఇన్ టెస్ట్ క్రికెట్. అండ్ దట్ టూ ఆ డ్రైవ్స్ తోటి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. సో, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం మిడ్ ఆఫ్ రీజియన్‌లో డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. అంటే హి ట్రైడ్ టు ప్లే మోర్ స్ట్రెయిట్ డ్రైవ్స్ దాన్ కవర్ డ్రైవ్స్. అంటే ఇప్పుడు మనం 'సచిన్ టెండూల్కర్' స్టోరీ గురించి అందరూ చెప్తానే ఉంటారు. ఒకప్పుడు సచిన్ కొంచెం బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఔట్ సైడ్ ఆఫ్ బాల్స్ ఎక్కువ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు తను కవర్ డ్రైవ్‌ని ఆడడం కంప్లీట్‌గా మానేశాడు. కొన్ సో, అప్పుడు కొంచెం తను మరలా కాన్ఫిడెన్స్ వచ్చి తర్వాత వెన్ హీ స్టార్టెడ్ గెట్టింగ్ రన్స్ అండ్ హీ రీగెయిన్డ్ హిస్ ఫార్మ్ ఈ స్టోరీస్ అన్నీ చెప్తారు. బట్ కోహ్లీ కూడా తను చేసుకున్న మైనర్ అడ్జస్ట్‌మెంట్ మేబీ నాట్ టూ మెనీ పీపుల్ మైట్ హావ్ నోటీస్డ్ దిస్. సో, తను ఎక్కువ ఎక్స్‌ట్రా కవర్ డ్రైవ్ అది కొంచెం రెసిస్ట్ చేసుకున్నాడు. అంటే జనరల్‌గా ఎక్స్‌ట్రా కవర్ డ్రైవ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే నీకు చాలా పెద్ద స్ట్రైడ్ వస్తదనమాట. అంటే నీకు ఆల్మోస్ట్ నీకు ఎంత వైడ్ బాల్‌నైనా నీకు చేజ్ చేయాలని ఒక ఫీల్ ఒస్తది. కానీ కోహ్లీ ఆ టెంప్టేషన్‌ని చాలా వరకు రెసిస్ట్ చేసుకున్నాడు ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. కానీ సెకండ్ ఇన్నింగ్స్ డిస్మిసల్‌లో మాత్రం డెఫినైట్‌లీ హి వాస్ ట్రైయింగ్ టు ప్లే ఎ వెరీ ఎక్స్‌ట్రావాగెంట్ డ్రైవ్ అండ్ దానికి రీజన్ గూడా నువ్వే చెప్పావు. తనని చాలా వరకు డాట్ బాల్స్ ఏసి ఫ్రస్ట్రేట్ చేశారు. సో, ఆటోమేటిక్‌గా అంటే కోహ్లీ మరి తన బ్యాక్ ఫుట్ ప్లే ఎందుకు అంటే ఎక్కువ పుల్ షాట్స్ గాని, కట్ షాట్స్ గాని ఎక్కువ ఎందుకు చూడలేకపోయామనంటే, ఐ థింక్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఈస్ బికాజ్ ఈ సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్‌లో ఇప్పుడున్న వాళ్ళ బౌలింగ్ అటాక్‌ని చూసుకుంటే రబాడా, ఎంగిడి అండ్ మార్కో యాన్సన్ ముగ్గురు కూడా టాల్ బౌలర్సే. అండ్ ఈ కండిషన్స్‌లో ఎక్స్‌ట్రా బౌన్స్ అనేది ఎంత ఇప్పుడు దట్ టూ లాస్ట్ ఈ 2 టెస్ట్ మ్యాచెస్‌లో చూసుకున్న, ఈ మ్యాచ్‌లో చూసుకున్న మన ఇండియన్ బౌలర్స్‌కి వాళ్ళకి బౌన్స్ విషయంలో డెఫినైట్‌లీ దేర్స్ గ రిలేటివ్‌లీ యాంపుల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బౌన్స్ దట్ దేర్ బౌలర్స్ ఆర్ గెట్టింగ్ అండ్ ఆర్ బౌలర్స్ ఆర్ గెట్టింగ్. సో, ఆ విషయంలో మాత్రం మేబీ తను కొంచెం కాషియస్ అప్రోచ్ తీసుకొని ఉండొచ్చు. అంటే ఔట్ సైడ్ ఆఫ్ కట్ చేయడానికి గానీ, పుల్ చేయడానికి కానీ ట్రై చేస్తే వాళ్ళకొచ్చే ఎక్స్‌ట్రా బౌన్స్ వల్ల తను వికెట్ కోల్పోయే ప్రమాదం ఉందని మేబీ తను రెసిస్ట్ చేసుకొని ఉండొచ్చు. ఒ ఒ ఒక్క షాట్ జనరల్‌గా కోహ్లీ బాగా చూస్తాం. ఏంటంటే నీకు కొంచెం ఆఫ్ స్టంప్ మీద ఉన్నా గాని షార్ట్ బాల్ ఇట్లా ఫ్లిక్ చేసి సింగిల్ తీస్తాడు కదా! లెగ్ సైడ్‌కి. అసలు ఆ షాట్ చూసినట్టే నాకు గుర్తు రావట్లేదు ఇన్నింగ్స్ మొత్తంలో. నాకు తెలిసి అది కూడా అట్లాంటి బాల్స్ కూడా ఆన్ లెంగ్త్ లీవ్ చేస్తుండే కోహ్లీ. సో, అందుకని ప్రతి బాల్ లీవ్ చేస్తుండడంతో పాపం తను మేబీ కొంచెం ఆయన ఇది క్రెడిట్ టు ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళకొస్తున్న బౌన్స్, వాళ్ళ మూవ్‌మెంట్ అది దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు అక్రాస్ ది లైన్ ఇప్పుడు ఆఫ్ స్టంప్ మీద వచ్చిన బాల్ ఇలా ఫ్లిక్ చేసి సింగిల్ తీయడానికి కూడా వా కొంచెం కోహ్లీ వెనకాడుతుండే. ఎందుకు అంటే దట్స్ హౌ గుడ్ ద క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ వాస్. సో, అంటే ఎంత కోహ్లీని టెక్నిక్‌ని మనం స్పాట్ లైట్‌లో పెట్టినా గానీ అంటే దేర్ ఇస్ నో డినయింగ్ దట్ హీ హీస్ మేకింగ్ ఎఫర్ట్స్. ఇక మనం మొత్తానికి చెప్పుకోవచ్చు. కోహ్లీ టెక్నిక్ కొంచెం పరిణితి చెందుతోంది. సో, అప్పుడు ఎట్లయితే 'టెండూల్కర్' ఒక టైంలో అంటే తన టెన్నిస్ ఎల్బో తర్వాత ఎలా అయితే చేంజ్ చేసుకున్నాడో టెక్నిక్‌ని కొంచెం లైటర్ బ్యాట్ తీసుకొని. సో, మేబీ అట్లాంటిదే సమ్ చేంజ్ చూడబోతున్నాం కోహ్లీలో. కానీ ఫ్యాన్స్‌కి బాగా ఫ్రస్ట్రేటింగ్ విషయం ఏంటంటే, రిపీటెడ్ మోడ్ ఆఫ్ డిస్మిసల్. అంటే, ఆ డ్రైవ్ ఆడడానికి ట్రై చేసి, స్లిప్ కార్డన్‌లో దొరికిపోవడం, లేదంటే కీపర్ క్యాచ్ ఇవ్వడం. ఇదే రిపిటేటివ్‌గా జరగడం అనేది ఖచ్చితంగా
ఫ్యాన్స్‌కైతే చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఎ గ్రేట్ ప్లేయర్ వెన్ సమ్‌వన్ ఈస్ గెట్టింగ్ ఔట్ కంటిన్యూయస్‌లీ ప్లేయింగ్ ద సేమ్ షాట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు కోహ్లీ విషయంలో కూడా తను మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ చూసుకుంటే ఇంక ప్రతిసారి ఆ డ్రైవ్ కోసం ఆడడం, లేదంటే బాగా దూరంగా ఉన్న బాల్‌ని ఆడడానికి ట్రై చేసి కార్డన్‌లో గాని, కీపర్ గాని దొరికిపోవడం. సో, ఇది ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అండ్ దట్ టూ అపోజిషన్ టీమ్స్ ఇప్పుడు మరలా మనం ఎక్కడికి ట్రావెల్ చేసినా సరే, వాళ్ళంతా కూడా సింపుల్ ప్లాన్ పెట్టుకుంటారు కోహ్లీకి. మనం జస్ట్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎయ్యాలి. తను ఒక కావాలంటే ఒక 5, 6 బౌండరీలు కొట్టుకున్నా పర్వాలేదు. తర్వాత ఏదో ఒక బాల్ దొరికిపోతాడు ఈజీగా అనే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కూడా అపోజిషన్ టీమ్‌లోకెళ్ళిపోతది. ఆ కాన్ఫిడెన్స్ అయితే అందరికొచ్చేసింది. పేషెంట్‌గా మనం అక్కడే ఇద్దాం బాలు. తను మాత్రం ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ షాట్ ఏసినా, ఫుల్ ఏసినా అయితే ముట్టుకునేటట్టు లేడు. సో, ఏదో ఒకటి ఏస్తూనే ఉందాం, రన్స్ ఎట్లాగో రావు. సో, ఇలా అదే ఇప్పుడు మంజ్రేకర్ చెప్పిన పాయింట్. తనకు స్కోరింగ్ పాయింట్స్ తగ్గిపోయినప్పుడు ఇగ అల్టిమేట్‌గా ఇట్లాంటి వైడ్ వన్‌ని చేజ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. సో, ఐ థింక్ అంటే తను మంజ్రేకర్ ఏమంటుండే అంటే ఫార్వర్డ్ ప్రెస్ ఏదైతే ఉంటదో కోహ్లీది, ఆ ఫార్వర్డ్ ప్రెస్ చేయడం ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ఇప్పుడు. హి ఈస్ కమిటింగ్ టు ద గేమ్. ఇప్పుడు తననందరూ ఓకే. ఇట్లా తన టెక్నిక్ తన ఫ్రంట్ ఫుట్ గేమ్ మీద ఎక్కువ ఇట్లా డ్రైవ్ చేసేటట్టు తన టెక్నిక్ ఉంటది. దానికే నీకు కమిట్ అయ్యి బాల్స్‌ని లీవ్ చేస్తున్నాడు. సో, దానికి ఇంకా ఎక్కువ కమిట్ అయినప్పుడు నీకు మరి స్కోరింగ్ షాట్స్ ఎక్కడ? మరి నువ్వు నువ్వు ఎలా అయితే ఎక్స్‌ట్రా కవర్ డ్రైవ్‌లు ఆడడానికి తన టెక్నిక్ హెల్ప్ అయితదో, ఆ టెక్నిక్‌తోనే నువ్వు బాల్స్ లీవ్ చేస్తుంటే మరి రన్స్ ఎక్కడి నుంచి కొడతావు అన్నాడు మంజ్రేకర్ సింపుల్‌గా. సో మొత్తం మీద మంజ్రేకర్ తన మాటలతో నిన్ను మంత్రముగ్ధుడిని చేశాడనమాట. ఒప్పుకోవాలంటే అంటే నిజంగా అంటే ఈ విషయంలో అంటే కరెక్ట్‌గా అందరూ 79 వచ్చినప్పుడు ఎవ్వరు క్రిటిసైజ్ చేయలే కోహ్లీని. కానీ మంజ్రేకర్ ఒక్కడే క్రిటిసైజ్ చేసాడు. సో ఫ్యాన్స్‌కి ఎప్పుడు నచ్చని విషయమే. కానీ అదే ఎగ్జాక్ట్‌గా అదే సెకండ్ ఇన్నింగ్స్‌లో అయింది. సో సో, చప్పట్లు దీన్ని కొట్టాలి బట్టి మంచిగా. అంచనా వేసుకుంటే నువ్వు సంజయ్ మంజ్రేకర్‌ని కామెంటరీలో చాలా మిస్ అవుతున్నట్టు అర్థమవుతుంది. నువ్వనే కాదు, బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే రాహుల్, సంజయ్ మంజ్రేకర్ కామెంటరీ ఎప్పుడు కూడా అంటే మనం ఎన్ని చెప్పుకున్నా చూడు ఆల్వేస్ షుగర్ కోటెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వినడానికి చాలా స్వీట్‌గా ఉంటాయి. మనకు నచ్చిన ప్లేయర్ ఒక డ్రైవ్ ఆడితే దానికి ఇంకా వినసొంపుగా కామెంటరీ విన్నప్పుడు దానికి ఇంకా డబుల్ కిక్ వస్తది. ఇదంతా ఓకే. బట్ ఎందుకో నాకు సంజయ్ మంజ్రేకర్ లాంటి కామెంటేటర్స్ ఉండాలి అని అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే నీకు ఫర్గెట్ అబౌట్ అప్పుడప్పుడు తను కొంచెం ఔట్ ఆఫ్ ద లైన్ వెళ్ళి కొంచెం వియర్డ్‌గా మాట్లాడతాడు. అది తనంతటగా తానే ఒప్పుకున్నాడు. ఇంక దానికి మనం పర్టిక్యులర్‌గా ఏం చెప్పనక్కర్లేదు. కానీ తను తీసుకొచ్చే ఆ క్రిటిసిజం పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నువ్వు హైలైట్ చేసినట్టు, అట్లాంటివి కొన్ని సార్లు ఏంటంటే ఒక జనరల్ ఆడియన్స్‌కి వాళ్ళకి దే విల్ ఆల్సో నో ది అదర్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. అంటే ప్లేయర్స్ ఒక వీక్‌నెస్‌తో స్ట్రగుల్ అయినప్పుడు దానికున్న అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటనేది కూడా యాస్ ఇప్పుడు క్రికెట్‌ని బాగా డెడికేటెడ్‌గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి ఉంటది. సో, అలాంటి వాళ్ళకి సంజయ్ మంజ్రేకర్ లాంటి క్రిటిక్స్ కొన్ని మాటలు ఇట్లాంటివి ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన పాయింటర్స్ చెప్పినప్పుడు డెఫినెట్‌లీ దే విల్ ఆల్సో థింక్ ఓకే. మేబీ కోహ్లీ కొంచెం ఇది ట్రై చేసి ఉండాల్సిందేమో అని ఆ రకమైనటువంటి అసెస్మెంట్ వాళ్ళు కూడా చేసుకుంటారు. అండ్ దే విల్ ఆల్సో అండర్‌స్టాండ్ హౌ హౌ మచ్ ఇట్ టేక్స్ ఫర్ ఎ ప్లేయర్ లైక్ కోహ్లీ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్స్. సో, ఎనీవేస్ ఇప్పుడు కోహ్లీ పాపం తను చాలా కష్టపడ్డాడు. నేనైతే సెంచరీ ఇందాక చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇంక కొట్టేస్తాడేమో అని అనుకున్నాను. బట్ బట్ ఇట్ ఓకే. వాజంట్ టు అంటే బి. అయినా గాని ఆ 79 రన్స్ ఈక్వల్ టు 71 కింద ఏసేసుకుందాం యాహ్! రాజు. నేనైతే కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. దిస్ హాస్ బీన్ కోహ్లీస్ ప్రాబబ్లీ ది బెస్ట్ నాక్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మాట్. ఎందుకంటే తను ఆహ్, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పర్టిక్యులర్‌గా నీకు కనబడింది. నీకు కోహ్లీ నేను కొడితే సెంచరీ కొట్టాలనే రకమైనటువంటి ఒక బలమైన సంకల్పంతో క్రీజ్‌లోకొచ్చాడని నీకు క్లియర్‌గా కనపడింది. బట్ యాహ్! అంటే అన్‌ఫార్చునేట్‌లీ. ఇవి కోహ్లీ 71st సెంచరీ అనేది కరోనా వైరస్ లాంటిది రాజు. ఇప్పుడు కరెక్ట్‌గా నువ్వు చూసుకుంటే టైమ్ లైన్ చూసుకుంటే అంతే. అప్పుడు కరెక్ట్‌గా కోహ్లీ 70th సెంచరీ తర్వాతనే కరోనా స్టార్ట్ అయింది చైనాలో. మనం ఇప్పుడు కరోనా అయిపోతుందనుకున్నాము. అమ్మ! 71 వచ్చేసిందనుకున్నాం కేప్ టౌన్‌లో. బట్ అదే ఒమిక్రాన్ లాగా మ లాస్ట్‌లో వచ్చేసి ఇంకో 20 రన్స్ దగ్గర ఆగిపోయింది. ఇక ఇప్పుడు అట్లనే డిస్కషన్ కూడా అట్లనే అవుతున్నాయి. ఇక ఒమిక్రాన్ అంటే ఎండమిక్కేనే ఇప్పుడు. సో, కోహ్లీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ టు ఫార్మే. మనం ఏం భయపడక్కర్లేదు అని. సో, ఇప్పుడు కోహ్లీ 71 కొట్టిన తర్వాత కరోనా వైరస్ పాండమిక్ అయిపోయిందనుకోవచ్చా? అమ్మో! ఇలాంటి చాలా సున్నితమైన అంశాలతోటి కంపారిజన్ చేయాలంటే చాలా భయమేస్తుంది రాహుల్. బట్ మనం పాండమిక్ గురించి కంటే ముందు మనం మిడిల్ ఆర్డర్ పాండమిక్ గురించి మాట్లాడుకుందాం అసలి.
యాహ్! పర్టిక్యులర్‌గా నువ్వు ఇందాక చెప్పినట్టు రహానె మైట్ హావ్ ప్లేడ్ హిస్ లాస్ట్ టెస్ట్ అన్నావు. సో, పుజారా మోడ్ ఆఫ్ డిస్మిసల్ ఇక్కడ చూసుకుంటే ఇండియా నంబర్ 3 చటేశ్వర్ పుజారా, అక్కడ సౌత్ ఆఫ్రికా నంబర్ 3 వచ్చేసి కీగన్ పీటర్సన్. సో, అక్కడ కీగన్ పీటర్సన్ ఏమో ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ తీసుకెళ్ళిపోయాడు. గట్టిగా ఒక 10 టెస్టులు కూడా ఆడలేదు. అట్లాంటి ఒక కుర్రాడొచ్చి నీకు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పట్టుకెళ్ళిపోయాడు. ఇటు పక్క చూసుకుంటే మన పుజారా అన్న కాన్ఫిడెన్స్ అంత లేనట్టుగా కనబడుతుంది. సో, ఏమంటావు? అంటే పర్టిక్యులర్‌గా ఈ నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఈ క్రూషియల్ స్లాట్స్ వల్లే ఈ సీరీస్ ఇటు అటు, అటు ఇటు తిరిగిపోయిందనంటావా? అనుకోవచ్చా? మనం పోయిన టెస్ట్ మ్యాచ్ కూడా మిడిల్ ఆర్డర్ రన్స్ కొట్టినందుకే ఓడిపోయాము. మనం అక్కడ ఎట్లయితే బౌమా, కీగన్ పీటర్సన్, ఇక వాండర్ డూసన్ కూడా సిరీస్ మొత్తంలో నీకు క్రూషియల్ పార్ట్నర్‌షిప్స్‌లో పార్టిసిపేట్ చేశాడు. అది ఇప్పుడు ఇంత నంబర్ 1 టీమ్‌కి తగ్గట్టుగా బ్యాటింగ్ అయితే చేయలేదు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు మన మిడిల్ ఆర్డర్‌లో. అండ్ రహానే అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రబాడా బౌలింగ్‌లో కొట్టాడు చూడు. ఆఫ్‌కోర్స్ రహానే ఈ 2 డిస్మిసల్స్‌కి రహా రబాడా ఏసిన బౌలింగ్ మాత్రము నెక్స్ట్ లెవెల్. అది వరల్డ్‌లో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్‌మెన్‌లు చక్మా తినేవాళ్ళు. కానీ తను ఔట్ అయితున్నప్పుడు ఒక టెయిల్ ఎండర్ లాగా కనిపించాడు చూడు. అక్కడ అక్కడ మనకనిపిస్తది అయిపోయింది ఇక ఒక రహానేని పెట్టుకోవద్దు అని. ఒక బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన పద్ధతిలో తను ఔట్ అయితే పెద్ద ప్రాబ్లమ్ లేదు. నీకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చూసుకుంటే నీకు బాల్ మిడిల్ స్టంప్ మీద పడి కొంచెం నీకు లైన్ హోల్డ్ చేసి తను ఇట్లా ఫ్లిక్ చేయబోతాడు దాన్ని. కాళ్ళేమి కదిలించకుండా ఇట్లా ఫ్లిక్ చేయడానికి ట్రై చేసి ఎడ్జ్ అయ్యి నీకు కీపర్‌కి క్యాచ్ వస్తది. మామూలుగా అది ఇప్పుడు ఉమేష్ యాదవ్ ఎవరో ఆడితే ఓకే. సరే అమ్మ రబాడా ఈస్ టూ గుడ్ ఫర్ హిమ్ అనుకుంటాం. ఇప్పుడు అదే కొంచెం కాళ్ళు కదిలించి ఎల్బీడబ్ల్యూ అయ్యాడనుకో రహానే ఓకే. సరే గ్రేట్ బాల్. దట్ ఈస్ ఫైన్. తను ఔట్ అయ్యాడు అని అనుకుంటే దట్ ఈస్ అది కొంతవరకు సబబే. కానీ తను అట్లా కాళ్ళు కదిలించకుండా అసలు బాలే నీకు ఆమె దూరంలో ఉండగా నువ్వు ఇన్సైడ్ ద లైన్ నువ్వు ఫ్లిక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ పిచ్ పైన దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ క్వెషన్స్ అబౌట్ రహానేస్ ప్లేస్. అంటే తన మైండ్ సెట్ గానీ, తన ఫార్మ్ గానీ వాటెవర్. సో, రన్స్ మాత్రం రావట్లేదు. సో, ఆ ఎంసీలో కొట్టిన సెంచరీ తప్పితే నాకు తెలిసి లాస్ట్ 2 ఇయర్స్‌లో ఏమీ ఇంకా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ లేదు. పోయిన టెస్ట్ మ్యాచ్‌లో తను, పుజారా కలిసి కొట్టిన 50లు ఉన్నాయి గానీ, బట్ అవి మనం ముందే మాట్లాడుకున్నాం. అవి కంట్రోల్‌లో ఉన్న ఇన్నింగ్స్ కాదనిపించింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు అటాక్ చేసి పడేశారు. ఏదైతే అది ఏముంది ఔట్ అయితే ఔట్, ఉంటే ఉంటాం, లేకపోతే పోతాం అన్నట్టు ఆడారు. ఒక ఒక ప్రీమియర్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆడాల్సిన గేమ్ గాదది. సో, ఎట్లా ఆడాలో ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ ఇన్నింగ్స్ అనేది సౌత్ ఆఫ్రికా యంగ్ బ్యాట్స్‌మెన్ చూపిచ్చారు. ఈ ఈ 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో. సో, ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. రహానే అండ్ ఆల్సో పుజారా వాళ్ళు ఆడిన తీరు. ఇక పుజారా గూడా నీకు సేమ్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్. ఇక నీకు ఇక్కడ షార్ట్ లెగ్‌లో క్యాచ్ ఇవ్వడమో, లెగ్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడమో. తను ఓకే. కీగన్ పీటర్సన్ సూపర్ క్యాచ్ పట్టాడు గానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో. బట్ మనం లెగ్ స్లిప్‌లో పుజారా ఔట్ అవ్వడం అనేది పెద్ద కొత్తేం గాదు. చాలా సార్లు చూసాం. మరి దానికి తగ్గట్టుగానే వాళ్ళు ట్రాప్ ఏసారు. సో, మరి ఇద్దరిని తీసేస్తారా టీమ్‌లో నుంచి? కొత్త మిడిల్ ఆర్డర్ ఉంటుందా కోహ్లీతో పాటు? ఆర్ మరి రహానే అయితే 100% పోతాడనే అనిపిస్తుంది. యాహ్! ఈవెన్ కోహ్లీ గూడా చెప్పాడు. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత తను మేము ఇంకా ఎంత మాట్లాడుకున్నా ఖచ్చితంగా కొన్ని మార్పులు, చేర్పులు జరగాల్సిందే. పర్టిక్యులర్‌గా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ విషయంలో అని ఇండైరెక్ట్‌గా హింట్ అయితే ఇవ్వనే ఇచ్చాడు. సో, ఖచ్చితంగా చేంజెస్ అయితే చూడబోతున్నాం అని అనిపిస్తుంది. కానీ కంప్లీట్ ఓవర్‌హాల్ ఉంటదని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఓ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు సరే 'పుజారా' రాయనని పీకేద్దాం. ఎవరున్నారు మన దగ్గర అంటే నీకు ఫారెన్ కండిషన్స్‌లో పేస్ అండ్ బౌన్స్ ఆడుతూ నీకు స్వింగ్ అండ్ సీమ్ కండిషన్స్‌లో కూడా ఆడగలిగే బ్యాట్స్‌మెన్‌లు ఎవరున్నారు? అని చూసుకుంటే ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెండర్స్ ఎవరున్నారు? శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీ. హనుమ విహారీ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ ఉంటాడు లైన్‌లో. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరున్నారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మనకి? మిడిల్ ఆర్డర్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌గా గూడా ఏదో షెడ్యూల్‌లో అడ్జస్ట్ చేసేయాలని డొమెస్టిక్ క్యాలెండర్ ఎస్పెషల్లీ రంజీ ట్రోఫీ గాని, విజయ్ హజారే గాని, సయీద్ ముస్తక్ అలీ ఇవన్నీ కొంచెం స్కెడ్యూల్‌లో ఊరికే ఇరికించేసి ఎలా పడితే అలా కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ డ్యూ టు పాండమిక్ దే డోంట్ హావ్ దట్ ఫ్రీడమ్ టు కండక్ట్ ఇఫ్ ఇట్ వాస్ నార్మల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో ఎలా అయితే ప్లాన్డ్‌గా ఆహ్, వాళ్ళు చేస్తారో అలా కుదరట్లేదు. బట్ ఇప్పుడు
రీసెంట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా అంటే మనకి తరచూ డొమెస్టిక్ క్రికెట్‌లో వినపడే పేర్లు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా అయితే ఎక్కువ ఓపెనింగ్ సైడ్ నుంచి ఎక్కువున్నాయి. ఇప్పుడు మన యాహ్! ప్రియాంక్ పాంచాల్, ప్రియాంక్ అభిమన్యు పాంచాల్, ఈశ్వరన్ అభిమన్యు అందరూ ఈశ్వరన్ ఓపెనర్సే ఈ ఉన్నారు. ఓపెనింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉంది. శుభ్మన్ గిల్. కానీ ఇప్పుడు వన్స్ రోహిత్ శర్మ కమ్స్ బ్యాక్ అండ్ టేక్స్ హిస్ స్పాట్ అప్పుడు మరలా వీళ్ళు మిడిల్ ఆర్డర్‌లోకి వీళ్ళని ఎవరినైనా పుష్ చేస్తారా? లేదు విల్ దే గో విత్ ద ట్రస్టెడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ విహారీ తోటి వెళ్తారా? అనేది కొంచెం డౌట్ ఉంది. బట్ అంటే విహారీ అయితే 100% టీమ్‌లోకి వచ్చేయాలి రాజు. ఇప్పుడు ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్‌కి, విహారీ ఏంటంటే డిఫరెన్స్ ఇద్దరికీ నీకు పేస్ అండ్ బౌన్స్ ఇఫీగానే ఉంటారు. ఇప్పుడు మన విహారీ ఆడిన సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా రబాడ బౌలింగ్‌లో అట్లానే కొట్టాడు. కానీ విహారీలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్ గ్రిట్. గ్రిట్, పట్టుదల, తను ఏంటి దృఢ సంకల్పం లాంటి ఫీచర్స్ తనలో ఉంటాయి. కైండ్ ఆఫ్ అదే ఇప్పుడు పూజారాలో కూడా అవే ఉంటాయి ఆర్ ఉండేవి. రెండిట్లో ఒకటి అనుకోవచ్చు. సో తనకి ప్రాబ్లీ నంబర్ 5 రహానే ప్లేస్‌లో తను రావడం అనేది గివెన్ నాకు తెలిసి. ఇప్పుడు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అయితే చాలా సస్పెక్ట్. తను పేస్ బౌలింగ్ మీద, స్వింగ్ అండ్ సీమ్ మీద ఆడగలుగుతాడు లేదనేది. అప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లో హోమ్‌లో ఆడాం కాబట్టి నెట్‌కొచ్చేసాడు. రన్స్ కొట్టాడు కాబట్టి. నేను చెప్పదలుచుకుంటుంది ఏందంటే, పుజారా రహానేకి ఇంత పెద్ద రన్ ఎందుకు ఇచ్చారు అంటే, యాక్చువల్‌గా గట్టిగా మాట్లాడుకుంటే, ఒక సూపర్బ్ బ్యాట్స్‌మన్ అగైన్స్ట్ పేస్ అండ్ బౌన్స్, స్వింగ్ అండ్ సీము మన దగ్గర రెడీగా లేరు. ఓపెనర్స్ ఉన్నారు నీకు. అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ వీళ్ళందరూ పేస్ అండ్ బౌన్స్ ఆడగలుగుతారు. అదంతా ఉంది. బట్ నీకు మిడిల్ ఆర్డర్ రోల్‌లో ఎవరు లేరు కనిపియట్లే. ఎక్సెప్ట్ మన ఈ 2 పేర్లు చెప్పుకున్నాం కదా! కాబట్టి అంటే నాకు ఇంకో ఐడియా ఉంది రాజు. శుభ్మన్ గిల్‌ని అంటే నంబర్ 3 కాదు గానీ, నంబర్ 5కి శుభ్మన్ గిల్ సరిపోతాడేమో అనిపిస్తది నాకు. పుజారా ఇంకా రహానే ఇద్దరూ లేరనుకో, విహారీ నంబర్ 3 పోయి శుభ్మన్ గిల్ నంబర్ 5 ఆడితే బాగుంటుందేమో అనుకుంటున్నా. శుభ్మన్ గిల్ నంబర్ 3 ఆడాలంటావా? విహారీ నంబర్ 3 ఆడి, శుభ్మన్ గిల్ నంబర్ 5 ఆడాలంటున్నా. అంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం ఇండియన్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు నీకు ఇట్లాంటి అంటే చాలామంది ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాగా ఇప్పుడు అంతకుముందు మనం ఒక 5, 6 ఇయర్స్ వెనక్కి వెళ్తే జయంత్ యాదవ్ గానీ, సో ఎవరికి అవకాశం ఇచ్చినా హోమ్ కండిషన్స్‌లో పెర్ఫార్మ్ చేయడానికి తగ్గ ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ నువ్వు చెప్పినట్టుగా అవే కండిషన్స్‌లో ఎవరున్నారని చూస్తా ఉన్నాను నేను ఇందాక స్కోర్ కార్డ్స్ అసలు ఈ రంజీలో పర్టిక్యులర్‌గా ఎవరెవరు ఉన్నారని చెప్పి. మనకి చూసుకుంటే మిడిల్ ఆర్డర్‌లో అయితే ఎక్కువ పేర్లు కనబడట్లేదు. 'సర్ఫరాజ్ ఖాన్' అందరికీ తెలిసిన పేరే. తను ఐపీఎల్ కూడా ఆడతాడు. తను కొంచెం రీజనబుల్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. తను కూడా మిడిల్ ఆర్డర్‌కే ఆడతాడు యాక్చువల్‌గా. ముంబైకి ఆడాడు అండ్ అలాగే యూపీకి కూడా ఆడతాడనుకుంటా. సో, ఎనీవేస్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే మేబీ ఓవర్‌సీస్ కండిషన్స్‌లో కొన్నిసార్లు ఇందాక నువ్వు చెప్పినట్టుగా అంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే తప్ప మనకిప్పుడు ఈ మిడిల్ ఆర్డర్ ఇష్యూ అనేది సార్ట్ ఔట్ అయ్యేటట్టు కనబడట్లేదు మరి. సో, చూద్దాం మరి కోహ్లీ అయితే ఇందాక చెప్పినట్టుగా తను ఇండైరెక్ట్‌గా హింట్ అయితే ఇవ్వనే ఇచ్చాడు. కొన్ని చేంజెస్ అయితే ఉండబోతున్నాయనేది. సో, మరి కానీ పుజారాకి ఒకటి మన యాహ్! సో, చెప్పు ఆ చెప్పు. పుజారాకి ఎక్స్‌టెండెడ్ రన్ ఇస్తారా? లేదు మరి రహానెకి ఇంకా వన్ లాస్ట్ ఛాన్స్ అని ఏమైనా ఉంటదా? లేదు కంప్లీట్‌గా వాళ్ళిద్దరికీ గూడా సో, ఓకే. మేమింకా ఫ్యూచర్ వైపు చూస్తున్నాం. సో, మీరిద్దరూ ఇంకా కొంచెం ఇండియా కండిషన్స్‌లో 1, 2 టెస్ట్‌లు ఆడి ఇంకా లైట్ తీసుకోండి అని ఏమైనా ఇండైరెక్ట్‌గా వాళ్ళకేమైనా సంకేతాలెళ్తాయి ఏంటనేది మనకు తెలీదు. బట్ హావింగ్ సెడ్ ఆల్ దట్ వాళ్ళని చాలా కాలం బ్యాక్ చేశారు. వాళ్ళకి అన్ని కండిషన్స్‌లో కూడా బోత్ పుజారా అండ్ రహానేకి నాకు తెలిసి రీసెంట్‌గా ఇప్పుడు ఒకప్పుడు ఈవెన్ లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ ఉన్న టైంలో వాళ్ళకి ఎలా అయితే మిడిల్ ఆర్డర్‌లో ఇంకా వాళ్ళ ప్లేస్‌ని ఎవరు తీసుకోలేరనే ఒక రకమైనటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉండేదో నాకు తెలిసి బోత్ పుజారా అండ్ రహానే ఐ థింక్ వాళ్ళకి డిజర్వింగ్‌లీ వాళ్ళకి కూడా చాలా వరకు అవకాశాలొచ్చినియి. అండ్ అలాగే వాళ్ళకి డ్రెస్సింగ్ రూమ్‌లో కాన్ఫిడెన్స్ కూడా అదే విధంగా లభించిందని నేనైతే బలంగా నమ్ముతాను. కానీ డిఫరెన్స్ రాజు. వాళ్ళందరూ ఒక్క సీరీస్ తర్వాత అందరిని ఎత్తేసారు. ఆస్ట్రేలియాలో మనం ఎప్పుడైతే 4-0 ఓడిపోయామో అందరిని ఇప్పుడు అందరంటే ఎవరున్నారు అక్కడ ద్రవిడ్ ఇంకా లక్ష్మణ్ ఇద్దరు రిటైర్ అయిపోయారు అప్పుడు. సో ఇక్కడ మనకు స్పాన్ చూసుకుంటే వీళ్ళు 2 ఇయర్స్ నుంచి నంబర్సే చెప్తున్నాయి. ఫామ్‌లో లేరు, పెర్ఫార్మ్ చేయట్లేదని. కాబట్టి ఐ థింక్ అదే మనం అన్నట్టు చాలా పెద్ద రన్నే ఇచ్చారు. అండ్ కంపేర్డ్ టు ఓల్డర్ జనరేషన్ ఇంకా చాలా ఎక్కువ రన్ ఇచ్చారు ఈ ఇద్దరు ప్లేయర్స్‌కి.
ఇంక్లూడింగ్ అంటే ఈ ఇద్దరు ప్లేయర్స్, థర్డ్ ప్లేయర్ కోహ్లీ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిందే. మనం మన ఇండియా సీరీస్ ఓడిపోయేసరికి టూ డీప్‌గా హిస్టరీ దగ్గరికెళ్ళిపోతున్నాం. కానీ మన లిజనర్స్ ఎక్కువ అసలు కరెంట్ సీరీస్ గురించి, కరెంట్ మ్యాచ్ గురించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకోవాలి. అండ్ అలాగే విరాట్ కోహ్లీ స్టంప్ మైక్ అనే ఒక వ్యక్తితోటి మాట్లాడాడు. ఒక ఇమాజినరీ పర్సన్ తోటి మాట్లాడాడు. సో, దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. లేదంటే మన లిజనర్స్ ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఎంటర్‌టైనింగ్ కంటెంట్ అనేది మిస్ అయిపోతారు. సో, ఒక్కసారిగా డే 3 విరాట్ కోహ్లీ స్టంప్ మైక్‌తో మాట్లాడుతున్న సందర్భంలో నేనైతే మ్యాచ్ కవర్ చేశాను కాబట్టి నేను అది ప్రత్యక్షంగా చూసాను. అండ్ దాని గురించి పర్టిక్యులర్‌గా ఏమేం మాట్లాడాడనేది నేను రివైండ్ చేసుకొని ఎవరేం మాట్లాడారనేది ఇంక్లూడింగ్ ఎవ్రీ సెంటెన్స్ అది నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. నీకు పర్టిక్యులర్‌గా నువ్వు అది ప్రత్యక్షంగా చూసావా? ఏంటసలు ఆ రియాక్షన్ గురించి తెలిసినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నేను చూసినప్పుడు నమ్మలేకపోతుండే. ఎందుకిట్లా మరీ చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. అసలు అందరికంటే అంటే చాలా మెచ్యూర్డ్‌గా కనిపించే 'రవిచంద్రన్ అశ్విన్' అన్న గూడా మరి అట్లా తిట్టేస్తున్నాడు. ఏంటిది? యూ ఆర్ నాట్ కండక్టింగ్ ఎ ఫెయిర్ గేమ్ అని. అండ్ టు బీ ఆనెస్ట్ ఆ డీనెల్ గారు డిస్మిసల్ అవుట్ ఇచ్చాడు. నేను నీకు వాళ్ళు రివ్యూ చేయంగానే నాకు పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ చూసి కొద్దిగా ఇంత ఫ్రంట్ ఉన్నాడు. అరెరెరెరే! యాక్చువల్‌గా ఫెయిర్ బిట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. నీకు కాలు నుంచి ఇంకా వికెట్ వరకు. హోప్ హైట్ పిక్చర్‌లోకి రాదు అని అనుకున్నా నేను. సో, హానెస్ట్‌గా ఇది నేను మా ఫ్రెండ్ ఇద్దరం చూస్తుండే మ్యాచ్. వాడే ఔట్ ఔట్ అంటే అరెరే! ఒక్క నిమిషం ఆగరా యాక్చువల్‌గా ఇది చాలా దూరమే ఉంది. ఇట్లా సైడ్ ఆన్ యాంగిల్‌లో చూడంగానే అన్నా నేను. అండ్ బాల్ ట్రాకింగ్ కూడా అదే చూపెట్టింది. అండ్ ఇప్పుడు అందరూ బాల్ ట్రాకింగ్‌ని ఆడిపోసుకుంటున్నారు. బాల్ ట్రాకింగ్ 100% కాదని అందరికీ తెలుసు. అందుకే కదా ఎంపైర్స్ కాల్ పెట్టింది. నీకు ఎంపైర్స్ కాల్ పెట్టింది అందుకే. నీకు ఎందుకంటే నువ్వు ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అకౌంట్ చేసుకొని ఎంపైర్స్ కాల్ పెట్టారు సిస్టమ్‌లో. నీకు కాబట్టి ఇది ఒకవేళ క్లిప్పింగ్ అవుతుందనుకో, క్లిప్పింగ్ అవుతుంటే ఒక ఎంపైర్ చెప్పిందే కరెక్ట్ అంటారు. నీకు మిస్ అవుతుంటే ఇంకా నీకు ఎంపైర్ చెప్పిన దానికంటే చాలా ఎక్కువుంది మార్జిన్. సో, 100% ఇది మాత్రం ఓవర్‌టర్న్ చేయాలని చెప్పి టెక్నాలజీ చెప్తోంది. సో, కానీ కావాలని టెక్నాలజీనే మరి తప్పుగా మన వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారా అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఒకవేళ 'మర్యారి రాస్మస్' ఏమో ఓహ్! వాట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నాడు అంటున్నారు. మరి ఇప్పుడు తను ఔట్ అనుకోని చేయెత్తినప్పుడు మరి దట్ ఈస్ ఇంపాసిబుల్ అనే అంటాడు గదా! బట్ దట్ డజంట్ మీన్ దట్ 100% మరియన్ ఎరాస్మస్ ఇప్పుడు ఒక 100% కరెక్ట్ ఎంపైర్ అని కూడా అనలేము. మన వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ అవును. చేశారనుకుంటా. ఎంపైరింగ్ గురించి కాదు. బేసిక్‌గా ఇప్పుడు ఈ డీఆర్ఎస్‌కి సంబంధించి అది కంప్లీట్‌లీ ఐసీసీ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. ఓకే. హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాడంతే. వాళ్ళకి కావాల్సిన యాంగిల్స్ ఎక్కడ, కెమెరాస్ ఎక్కడ సెట్ చేసుకుంటారు ఇవన్నీ హెల్ప్ చేస్తాడు గానీ, అవన్నీ ఐ డోంట్ థింక్ డీఆర్ఎస్‌కి సంబంధించి అయితే కంప్లీట్‌గా ఐసీసీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ నార్మ్స్ ఏమైతే ఉంటాయో కంప్లీట్‌గా అది ఫాలో అయ్యి అది కంప్లీట్‌లీ ఐసీసీ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. అది హోస్ట్ బ్రాడ్‌కాస్ట్‌కి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే డీఆర్ఎస్ అది ఇండిపెండెంట్ అది రివ్యూ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్నది. యాహ్! యాహ్! హాకై వాళ్ళదది. అవును. హాకీ అవ్వచ్చు, హాట్‌స్పాట్ అవ్వచ్చు, బాల్ ట్రాకింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్‌లీ ఐసీసీ వాళ్ళ సెట్ చేసిన గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టే ఫాలో అవ్వాలి. అది కంప్లీట్‌లీ ఐసీసీ వాళ్ళ కెమెరాస్ ఉంటాయవి. అది ఆహ్, హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌కి సంబంధించిందయితే కాదు. లేదు. యాక్చువల్‌గా కాదులే అది. అది నిజంగా అది వీళ్ళ కెమెరాస్ వీళ్ళ టీమే నీకు ఇట్లా పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అది నీకు సెట్ చేస్తది. బట్ బాల్ ప్రొజెక్షన్ అసలు ట్రాక్ ఏదైతే నీకు ప్రిడిక్షన్ ఉంటుందో, ఆ ఆల్గోరిథం మాత్రం మొత్తం అది బ్లాక్ బాక్స్ ఇప్పుడు. సూపర్ స్పోర్ట్ వాళ్ళకైనా, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకైనా అది కంప్లీట్ బ్లాక్ బాక్స్. వాళ్ళు ఇన్‌పుట్ పారామీటర్స్ ఏస్తారు. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇది, వికెట్స్ నుంచి దూరం ఇంత అని చెప్పేసి హాకాయ్‌లో ఫీడ్ చేయంగానే ట్రాక్ అది చెప్తుందది. సో, ఆ ట్రాక్ ప్రెడిక్ట్ చేయడంలో 100% వీళ్ళ చేతిలో ఏముండదు. వీళ్ళ చేతిలో ఓన్లీ ఒకటే ఉంటుంది. ఏంటి పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఆ డీనల్ గారి డిస్మిస్సల్‌లో పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్‌లో మాత్రం ఏమీ డౌట్ లేదు గదా! అదే అంటున్నా. ఆ యూనిఫార్మిటీ అనేది కంప్లీట్ ఐసీసీ రూల్స్ ప్రకారం ఉంటది. అంటే నువ్వు చెప్పినట్టుగా బాల్ ట్రాకింగ్‌లో జరిగే విషయాలు ఏవైనా సరే, ఇప్పుడు ఆ ఉన్న కండిషన్స్‌లో గానీ, బాల్ ఎంత టర్న్ అయింది గానీ, ఎక్కడ పిచ్ అయ్యి, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది ఇంపాక్ట్ ఇవన్నీ గూడా ఐ డోంట్ థింక్ అది హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అటుది ఇటు, అటుది తారుమారు చేస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఈవెన్ దినేష్ కార్తిక్ కూడా అదే చెప్పాడు రీసెంట్‌గా.
సో, ఎనీవేస్ అంటే మన ఇంజినీర్ అశ్విన్ అన్న గూడా మరి తను 6 అడుగులు ఎత్తుంటాడు. కానీ కొంచెమన్నా తను గూడా ఐయామ్ వెరీ డిసప్పాయింటెడ్. మనం అశ్విన్ గురించి అసలు చాలా గొప్పగా ఒక కట్ అయిపోయిన ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నాము. అంటే ఇట్స్ ఓకే రాహుల్. అంటే జనరల్‌గా ప్లేయర్స్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా వెన్ ద సీరీస్ ఈస్ ఆన్ ద లైన్ కొంచెం నీకు ఎమోషన్స్ కొంచెం హైగా ఉన్నప్పుడు యూవ్ సీన్ ప్లేయర్స్ లూజ్ ఇట్. కొన్నిసార్లు ఆ! కొంతమంది మరీ ప్లేయర్స్ లూజ్ ఇట్ వేరు. ఇక్కడ లూజ్ ఇట్ అనిపియలే. వాళ్ళు కావాలని నడుచుకుంటూ పోయి స్టంప్ మైక్‌లో మూతి పెట్టి మాట్లాడుతున్నారు గదా! అది ఆహ్, నెక్స్ట్ లెవెల్. అంటే ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఇప్పుడు ని నీకక్కడ అంపైర్ ఔట్ ఇచ్చాడు కదా! ఒకవేళ అంపైర్ ఔట్ ఇవ్వకుండా ఉండుంటే మేబీ రియాక్షన్స్ వేరేలా ఉండేయేమో. కానీ అక్కడ అంపైర్ ఔట్ ఇచ్చాడు అండ్ అలాగే కొంచెం రియల్ టైమ్‌లో కూడా అది చాలా క్లియర్ ఔట్‌గా కనపడింది. సో, డెఫినైట్‌లీ మన వాళ్ళు కొంచెం దే గాట్ క్యారీడ్ అవే ఇంక అనుకున్నారు. అరే! ఇది పక్కా ఔట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు మిస్ అయ్యే ప్రసక్తే లేదు అని. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు బాల్ ట్రాకర్ చూసారో స్టన్ అయిపోయారింక. వాళ్ళకింకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా దే జస్ట్ లాస్ట్ ఇట్ కంప్లీట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు వెన్ ద లీడర్ ఆఫ్ ద గ్రూప్ హి హిమ్సెల్ఫ్ హస్ లాస్ట్ ఇట్ దెన్ యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ప్లేయర్స్ టు బి ఎనీ బెటర్. చాలా మంచి పాయింట్ రైజ్ చేసావు. సో, తను లూజ్ అయ్యాడు. తను తిట్టడం స్టార్ట్ చేసాడు. సూపర్ స్పోర్ట్ యూ ఆర్ మేకింగ్ మనీ ఔట్ ఆఫ్ దిస్ రైట్ అది ఇది అనుకుంటూ మీరు బాల్ ట్యాంపరింగ్ పట్టుకోవడానికే మీరుంటారు. అవతల టీమ్‌ని మీ సొంత టీమ్‌ని పట్టించుకోరంటుండే. సో, ఇగ అందరూ తలో రాయేస్తున్నారు. కేఎల్ అన్న వచ్చేసి ఇంకా హోల్ కంట్రీ ఈస్ అగెయిన్స్ట్ అస్ అంట. మయాంక్ అగర్వాల్ కూడా నేను కాదు రీప్లేస్ చూస్తున్నప్పుడు కోహ్లీ అయితే ఇంకా ఆ స్టంప్ మైక్ అంటే ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే గనక ఎవరితో అయినా కొంచెం దురుసుగా మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి హావభావాలు ఉంటాయో కోహ్లీ అయితే ఎగ్జాక్ట్‌గా ఆ స్టంప్ మైక్ దగ్గరికెళ్ళి నిజంగా నుంచొని ఇంకా ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే మాట్లాడాడు. అప్పుడు అది దట్ వాస్ ఎ వెరీ కొంచెం ఇబ్బందికరమైన ఎందుకంటే ఎవరైనా సమ్‌వన్ ఈస్ వాచింగ్ ద గేమ్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దట్ యూ వాంట్ టు సెట్. ఎందుకంటే కోహ్లీ ఎళ్లి ఇంక డైరెక్ట్‌గా అక్కడ నుంచొని మీ ఎప్పుడు కూడా ప టి బాల్ షైన్ చేస్తున్నప్పుడు అపోజిషన్ టీమ్స్‌ని చూసి అంటే ఇండైరెక్ట్‌గా ఆ స్టీవ్ స్మిత్ ఎపిసోడ్ మీద ఒక చిన్న రాయి కూడా ఏసాడు. అంటే అపోజిషన్ వాళ్ళు బాల్‌ని రుద్దుతున్నప్పుడు, బాల్‌ని షైన్ చేస్తున్నప్పుడు చూడడం కాదు. మీ టీమ్ వాళ్ళు బాల్ షైన్ చేస్తున్నప్పుడు కూడా చూస్తా ఉండండి. అది ఇది అని అన్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ ఏమో హోల్ కంట్రీ ఈస్ ప్లేయింగ్ అగెయిన్స్ట్ అస్ అన్నాడు. మయాంక్ అగర్వాల్ ఏమో యూ ఆర్ మేకింగ్ ద స్పోర్ట్ లుక్ బ్యాడ్ నౌ. యూ ఆర్ మేకింగ్ ద స్పోర్ట్ లుక్ బ్యాడ్ అని 2 సార్లు అన్నాడు. అండ్ అశ్విన్ ఆబ్వియస్‌లీ యూ కెన్ ఫైండ్ బెటర్ వేస్ టు విన్ సూపర్ స్పోర్ట్ అని హోస్ట్ బ్రాడ్‌కాస్ట్‌ని ఉద్దేశించి డైరెక్ట్‌గా పేరు కూడా వాడేశాడు. సో, అండ్ తర్వాత కోహ్లీ ఇంకా తను ఫ్రస్ట్రేట్ అయిపోయి కండక్టింగ్ ఫెయిర్ గేమ్ డీఆర్ఎస్ అని తను కంప్లీట్‌గా లూజ్ అయిపోయాడు. నీకెందుకంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు ఆబ్వియస్‌లీ వాళ్ళకేమి మ్యాచ్ రిఫరీ దగ్గర నుంచి ఏం శాంక్షన్స్ రాలేదు. బ్యాన్స్ అట్లాంటివేం జరగలేదు. ఈవెన్ యాండీ పైక్రాఫ్ట్ కూడా ఏం చెప్పాడంటే వాళ్ళకి జస్ట్ ఒక చిన్న కాషన్ అంటే ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చి వదిలేసాము. ఫైన్స్ గాని ఏమీ లేవని చెప్పి మ్యాచ్ రిఫరీ చెప్పాడు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఇండియా ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూ ఓవర్స్‌లో నీకు బౌలర్స్ రిథమ్ పోయింది. ఈజీగా 25, 30, 35 రన్స్ ఎంతో ఇచ్చేసారు మన వాళ్ళు. సో, నీకు టెస్ట్ క్రికెట్‌లో ప్రతి ఒక్క రన్ను గూడా వ ఇట్స్ వెరీ హార్డ్ ఎర్న్డ్ అనమాట. నువ్వసలు అపోజిషన్‌కి అంత ఈజీగా ఇయ్యకూడదు. ఓకే. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేసే క్రమంలో కావాలని బౌలర్స్ కొంచెం ఔట్ సైడ్ ఆఫ్ ఏసి 1, 2 బౌండరీస్ ఇవ్వడం జరుగుతది. కానీ అది ఎప్పుడు జరుగుతదంటే ఇప్పుడు నీకు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అట్లాంటివి జరుగుతది. ఇక్కడ మనం ఒక టార్గెట్‌ని డిఫెండ్ చేసుకుంటున్నాం. అది కూడా కొంచెం రిలేటివ్‌లీ స్మాల్ టార్గెట్ 200 ప్లస్ అనేది. సో, నీకు అక్కడ వికెట్స్ అనేవి చాలా క్రూషియల్ అండ్ దట్ టూ టాప్ ఆర్డర్‌లో నువ్వు తీసి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని డైయింగ్ మూమెంట్స్ ఆఫ్ ద డే ఇంకా ఆల్మోస్ట్ డే ఎండ్ ఇంకా 5, 6 ఓవర్స్ ఉన్నాయనక నీకు మిడిల్ ఆర్డర్ వాళ్ళొచ్చి వాళ్ళది కూడా ఒక వికెట్ పోయిందంటే ఇంక అక్కడే మ్యాచ్ కంప్లీట్ అయిపోద్ది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో నువ్వు ఈ ఇన్సిడెంట్ తర్వాత కంప్లీట్‌లీ ఇప్పుడు నీకు కెప్టెన్నే ఒక కామ్ మైండ్‌లో లేడు అంటే ఇంక నీకు టీమ్ అంతా కూడా అదొక రకంగా ఉంటదనడానికి కూడా ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత మన వాళ్ళు ఒక 25, 30 రన్స్ లీక్ చేశారు. సో, నీకక్కడ 25, 30 రన్స్ అనేది చాలా వాల్యుబుల్. ఈ 211 చేస్‌లో ఆ 25, 30 రన్స్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది మనకి క్లియర్‌గా అర్థమైపోయింది. ఇప్పుడు ఎందుకంటే మనం నిన్న ఫోర్త్ డేలోకి ఇంకా వాళ్ళెంత సౌత్ ఆఫ్రికా వాళ్ళు 111 ఎంతో చేస్ చేయాలి. నీకు ఆ 111 ఫిగర్ కాస్త ఏ 140, 145 అలా ఉండుంటే
సైకలాజికల్‌గా మన వాళ్ళకి ఇంకా ఒక బలమైన నమ్మకం ఉండేది. అరే! ఇది చేసేయాలంటే ఖచ్చితంగా 2 ఇన్నింగ్స్ పైనే 2 సెషన్స్ కానీ 2 సెషన్స్ పైనే తీసుకోవాలి వీళ్ళు. సో, మనం గనక ఫస్ట్ 1 అవర్, 1 ½ అవర్ టైట్‌గా వేసి ఒక్క వికెట్ వచ్చినా మనకు ఓపెనింగ్ వస్తదని ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఎనీవే మనం ఇలా మాట్లాడుకుంటే ఇఫ్స్ అండ్ బట్స్ చాలా వస్తాయి గానీ, బట్ దట్ పర్టిక్యులర్ ఫేజ్ ఆ ఎల్‌బిడబ్ల్యూ రివ్యూ ఫేజ్ ఎక్కడైతే ఉంది మన ఇండియన్ ప్లేయర్స్ కంప్లీట్‌గా టెంపర్ లూజ్ అయ్యారో అది ఇండైరెక్ట్‌గా మనల్నే హర్ట్ చేసింది. అపోజిట్ టీమ్ కన్నా, మ్యాచ్ రిఫరీల కన్నా, వాళ్ళీళ్ళు చెప్పుకునే ముచ్చట్ల కన్నా అందరికంటే ఎక్కువ మన టీమ్‌నే హర్ట్ చేసిందది. మేబీ నాకేమనిపించిందంటే, కోహ్లీ కావాలని కొంచెం టీమ్‌ని లేపడానికని జెప్పి తన టెంపర్ ఇది లూజ్ అయ్యాడా అని కూడా ఎమోషన్స్ చూపిచ్చాడా అని అదొక క్వెషన్. ఇప్పుడు మనం చాలా మంది స్పోర్ట్స్‌మెన్ గురించి చూస్తాము. వాళ్ళు ఏదో ఒక అపోజిషన్ వాళ్ళు మనకు అగెయిన్స్ట్‌గా ఉన్నారు అనే పాయింట్‌ని పట్టుకొని ఇంకా పర్సనల్‌గా తీసుకొని అని ఆడతారు గదా! సో, అట్లా టీమ్ మొత్తాన్ని లేపుదాం అనుకున్నాడా? ఎందుకంటే నీకు అప్పటికి 70 ఫర్ నో లాస్, 70 ఫర్ 1 వికెట్ ఉండే. ఇంకో 30 రన్స్ ఆ పార్ట్నర్‌షిప్ నడుస్తే ఈజీ అయిపోయేది సౌత్ ఆఫ్రికా వాళ్ళకి చేదు. మరి కావాలని తను అంటే ఎవ్రీబడీస్ అగెయిన్స్ట్ అస్, మనం అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ గెలవాలి అని చెప్పి టీముని లేపడానికి కొద్దిగా ఓవర్‌గా మరి రియాక్ట్ అయ్యాడా అనేది ఒకవేళ అలా అయినా గానీ బ్యాక్ ఫైర్ అయింది. నెగెటివ్‌గానే ఇంపాక్ట్ అయిందని చెప్పుకోవాలి. అంటే కోహ్లీ జనరల్‌గా న్యాచురల్‌గానే ఎప్పుడూ తన ప్లేయర్స్‌ని బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కంటిన్యూయస్‌గా ప్రోత్సహించి కొంచెం అగ్రెసివ్‌గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది త్రూఔట్ ద గేమ్ చూసిన వాళ్ళెవరికైనా తెలుస్తూనే ఉంటది. తను స్లిప్ కార్డన్‌లో ఉన్నప్పుడు కంటిన్యూయస్‌గా అపోజిషన్ ప్లేయర్స్‌ని స్లెడ్ చేయడం గానీ, లేదు మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం గానీ, ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు దే స్టార్టెడ్ లూజింగ్ వికెట్స్ మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీ ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మన సైడ్ లైన్స్‌లో కూర్చొని ఇప్పుడు డ్రింక్స్ క్యారీ చేసే ప్లేయర్స్ ఉంటారు చూడు. ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ గాని, విహారీ గాని, ఇషాంత్ శర్మ వీళ్ళందరితోటి ఇప్పుడు మనకి మామూలుగా స్కూల్‌లో క్లాప్స్ ప్రాక్టీస్ చేపిస్తారు చూడు. అదేదో 3 చైర్ క్లాప్సో ఏదో అంటారనమాట. సో, ఆ ఒక రిథమిక్ క్లాపింగ్ పెట్టించాడనమాట. కంటిన్యూయస్‌గా ఆ ప్లేయర్స్ అందరితోటి అరే! మీరు కంటిన్యూయస్‌గా క్లాప్స్ కొడతా ఉండాలి. ఎలా అంటే ఇంకా వాళ్ళు ఇండియా గ క్రౌడ్ మొత్తం వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తున్నంత దారుణంగా ఉండాలని అంటే నిజంగా ఇంటెన్సిటీ తీసుకొచ్చాడు. సో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్‌లో కోహ్లీ ఎప్పుడూ ఒక నాచ్ ఎక్కువే ఉంటాడు. కానీ ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో కొంచెం ఎప్పుడైతే నీకు వెన్ ద కెప్టెన్ హిమ్సెల్ఫ్ లూజెస్ హిస్ కూల్ ఆటోమేటిక్‌గా అది కొంచెం రిఫ్లెక్ట్ అయ్యింది. ఇప్పుడు మన అంటే ఇప్పుడు కోహ్లీ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాహుల్ ద్రవిడే చెప్పాడు ఈ విషయాలు. రాహుల్ ద్రవిడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కొంతమంది ప్లేయర్స్ ఎమోషన్ చూపిస్తారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద అంటే రాహుల్ ద్రవిడ్ ఒకటే అన్నాడు. కొంతమంది ప్లేయర్స్‌కి ఒక రకంగా వాళ్ళ స్టైల్ ఉంటే అది వాళ్ళకి సూట్ అవుతుంది. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు. ఎమోషనల్ పర్సన్. తన ఎమోషన్స్ చూపించి ఇంకా తను అదే మనం ఇందాక చెప్పిన పాయింట్. తనకు అగెయిన్స్ట్‌గా ఎవరో ఉన్నారు అని తనకు తాను అలా కన్విన్స్ చేసుకొని వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయడానికని ఆడుతుంటాడు. సో, అది కోహ్లీకి వర్క్ అయితుంది. సో, బెటర్ అంటే తను అది కంటిన్యూ చేయాలి. అది అంతే తనలో బెస్ట్ తీసుకొచ్చే విషయం కాబట్టి దాన్నేం ముట్టను నేను. ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ అలా నీకు ఎమోషనల్ అయిపోయి వాళ్ళు కాన్సంట్రేషన్ పోగొట్టుకుంటారు. అలాంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు కోహ్లీ చేస్తున్నాడు కదా, కోహ్లీ నంబర్ 1 క్రికెటర్ ఇన్ ద వరల్డ్ కదా అని చెప్పి వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు. ఎవరికి ఏది కరెక్టో అది చూసుకోవాలి అన్నాడు. సో, ఇప్పుడు ఇక్కడ ఇదే పాయింట్. ఇప్పుడు కోహ్లీ తనకు తాను ఓకే ఇట్లా అవతల వాళ్ళు తనని ఏదో ఇది చేస్తున్నారని ఫీల్ అయ్యి నీకు దానికి సంబంధించిన ఎమోషన్స్ బయటికి తెచ్చి ఇప్పుడు లేదు కమాన్ ఇక నేను మిమ్మల్ని రాంగ్ ప్రూవ్ చేస్తా అని ఆడతాడు. కానీ తను కెప్టెన్‌గా ఇప్పుడు వేరే టీమ్‌లో 11 ప్లేయర్స్ ఉన్నారు. 10 మంది ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఆ మైండ్ సెట్ సెట్ అవుతుందా లేదా అనేది క్వెషన్ ఇక్కడ. సో, అది కాదు కాబట్టే నీకు బౌలింగ్ అటాక్ నీకు డిసిప్లిన్ కోల్పోయి నీకు 20, 30 రన్స్ ఈజీగా వచ్చేసినాయి నెక్స్ట్. అవును రాహుల్. ఏదేమైనా ఐ థింక్ ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అయితే చాలామంది గుర్తుండిపోద్ది. అండ్ అలాగే స్టంప్ మైక్‌లు కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఈ సీరీస్ మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం అందరం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా స్పైసీగానే సాగిందని చెప్పాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు మార్కో యాన్సన్, బుమ్రా ఇన్సిడెంట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇంకొకటేంటంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తను సెకండ్ ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన విధానం అది చూసే ముందు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ స్లిప్ కార్డన్‌లో వాళ్ళు రిషబ్ పంత్‌ని బాగా స్లెడ్జ్ చేస్తారు. వెంటనే అది క్లియర్‌గా
వాళ్ళు బ్రాడ్‌కాస్ట్‌లో కూడా చూపిస్తాడు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కావాలని రిషబ్ పంత్ దగ్గరికెళ్ళి స్లెడ్జ్ చేస్తారు. 1 ఆర్ 2 బాల్స్ లేటర్ తను ఔట్ కూడా అయిపోతాడు. సో, నిన్న కోహ్లీ వాండర్ డిసన్ వచ్చి వాండర్ డిసన్ ఆడుతున్నప్పుడు వాండర్ డిసన్ దగ్గరికెళ్ళి అన్నాడు గూడా, రిషబ్ పంత్‌ని స్లెడ్జ్ చేస్తావు నువ్వు. నీకంటే 5 సంవత్సరాలు చిన్నోడు. వాడిని స్లెడ్జ్ చేస్తావా? అది ఇది అని జెప్పి కొంచెం గట్టిగా ఘాటుగా మాట్లాడడం గూడా జరిగింది. సో, ఇలా అంటే ఇలాంటి ఇప్పుడు స్టంప్ మైక్ కన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటే అసలు చాలా స్పైసీగానే జరిగింది. బట్ అల్టిమేట్‌లీ యాహ్! సౌత్ ఆఫ్రికా వాళ్ళు హ్మ్. 2 200 ప్లస్‌లు ఆ లైనప్ తోటి, ఆ బ్యాటింగ్ లైనప్‌తో చేస్ చేయడం అనేది కంప్లీట్‌లీ డిజర్వ్డ్ విన్నర్స్ సౌత్ ఆఫ్రికా. అందులో ఏమాత్రం సందేహం బిఫోర్ లేదు. గోయింగ్ టు సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ వాళ్ళ గురించి మనం కొన్ని మాటలు మాట్లాడే ముందు, రిషబ్ పంత్ గురించి ఏమైనా మాట్లాడడం అవసరం అంటావా? అండ్ ఈజ్ ఇట్ అంటే ఇది ఇంగ్లాండ్‌లో చేశాడు, ఆస్ట్రేలియాలో చేశాడు, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వెరీ టఫ్ బౌలింగ్ కండిషన్స్ అగైన్స్ట్ రబాడా, మన యాన్సన్ అంత బాగా ఏస్తున్నా. ఆ రిషబ్ ఇన్నింగ్స్ గురించి ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉందంటావా? ఇదంతా పంత్‌కి జస్ట్ పంత్ థింగ్స్ అంటావా? అంటే నాకు ప్రత్యేకంగా పంత్ అంటే కొంచెం అభిమానం ఉంది కాబట్టి, మరి ఆ కోణంలోంచి అభిప్రాయాలొస్తే మరి అది జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. అందుకని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకింకా గుర్తు, ఇది అంతకుముందు నేను చెప్పానో లేదో నాకు తెలీదు గానీ 2019 వరల్డ్ కప్ టైమ్‌లో రిషబ్ పంత్ సెలక్షన్ చాలామంది తప్పుపట్టారు. అండ్ తను సెమీఫైనల్స్‌లో శాంట్నర్ పైన ఒక షాట్ ఆడి స్లాగ్ చేయడానికి ట్రై చేసి ఔట్ అయిపోతాడు. అప్పుడు కూడా చాలామంది చాలా బూతులు తిట్టారు రిషబ్ పంత్‌ని. కానీ ఇప్పటికి నా టైమ్ లైన్‌లో ఆ ట్వీట్ ఉంది. నాకింకా గుర్తు. రిషబ్ పంత్ పైన నేనప్పుడు నేను చాలా తక్కువగా మ్యాచ్ చూస్తూ, అంటే నేను మ్యాచ్‌లో లేనప్పుడు, నేను కవర్ చేయకున్నప్పుడు పర్సనల్‌గా తక్కువ వేస్తాను ట్వీట్లు. సో, అందుల్లో అదొకటి అప్పుడు నేను వేశాను. ఏమాత్రం తప్పులేదు రిషబ్ పంత్ చాలా బాగా ఆడావని. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు ఎంత 20 రన్స్ లోపో ఎంతో 4 వికెట్స్ ఎన్నో కోల్పోతే అప్పుడు రిషబ్ పంత్ అప్పటికి అసలు ఎంత హార్డ్‌లీ ఐ థింక్ 20, 21 ఇయర్స్ ఆ టైంలోనే తను ఒక సెమీఫైనల్ ఆడుతూ కొంచెం రీబిల్డింగ్ అనేది ఎలా చేయాలి అనేది కొద్దిగైనా కొంచెం నేర్చుకున్నాడు. అండ్ ఇన్నింగ్స్‌లో అపోజిషన్ వాళ్ళు కంటిన్యూయస్‌గా బౌలింగ్ చేసేలా కాకుండా తను కూడా అటాక్ చేయడానికి ట్రై చేశాడు. సో, ఈ షేడ్స్ అన్నీ కనపడినప్పుడు నాకు అప్పుడే అర్థమైంది. రిషబ్ పంత్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అని. సో, నాకప్పటి నుంచి తను ఎన్ని సార్లు ఫెయిల్ అయినా, ఎన్ని సార్లు తను ఫాన్స్‌ని డిసప్పాయింట్ చేసినా, ఎన్ని సార్లు డకౌట్‌లయినా, నేనైతే ఎప్పుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా నాకు కోపం అనేది రాదు రిషబ్ పంత్ పైన. ఎందుకంటే హి ఈస్ ఎ వెరీ ఇప్పుడు స్పెషల్ ప్లేయర్. సో, తను మళ్ళీ ప్రూవ్ చేసాడు అంతే. అంతే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు పంత్, కోహ్లీ ఆడుతున్న పార్ట్నర్‌షిప్‌లో కోహ్లీ ఏమో డాట్ బాల్ మీద డాట్ బాల్ ఆడుతున్నాడు. కానీ పంత్ ఏమో సింపుల్‌గా ఇట్లా సింగిల్స్‌కు తీసేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ 80 మెయింటైన్ చేస్తున్నాడు. తెలియకుండానే రాజు ఇట్లా చూస్తున్నాము సడెన్‌గా పంత్ నీకు 40 మీద ఆడుతున్నాడు. ఇట్లా చూస్తున్నావు సడెన్‌గా 70కి వెళ్ళిపోయాడు. నీకు పిచ్చేమో అంత కష్టంగా ఉంది. చాంపియన్ బ్యాట్స్‌మన్ కోహ్లీనే నీకు ఫ్రీగా స్కోర్ చేయలేకపోతున్నాడు. అసలు 2 టీమ్స్ 200 కొట్టడమే గగనం అనుకుంటున్నాయి. అసలు ఈ సీరీస్ మొత్తంలో ఎవరు సెంచరీ నీకు కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో అప్పుడు లూజ్‌గా ఉండే బౌలింగ్ కొట్టాడు గానీ, తర్వాత ఎవరు రీచ్ కాలేదు. అట్లాంటిది అసలు ఒక ఒక యంగ్ బ్యాట్స్‌మన్ ఇంత కంఫర్టబుల్‌గా అసలు ఛాన్స్‌లెస్ ఇన్నింగ్స్. ఛాన్స్ కూడా ఏమి ఇవ్వలే అసలు. అంటే మాస్టర్ క్లాస్ ఒక రకంగా. అంటే తను కంపోజర్ గాని, ఎలాంటి బాల్స్‌ని టార్గెట్ చేయాలనే దాని మీద ఒక మంచి ఇన్నింగ్స్ అది. నీకు ఎవరైతే వీక్ బౌలర్స్ ఉన్నారో కరెక్ట్‌గా ఐడెంటిఫై చేశాడు. నీకు 'మహారాజు', 'ఒలివియర్' నువ్వు మనం ఇన్నింగ్స్ మొత్తం చూసుకుంటే కూడా వీళ్ళిద్దరినే నీకు స్టెప్ ఔట్ అయ్యి కొట్టడము, వీళ్ళిద్దరినే సిక్స్‌లు కొట్టడం గాని, నీకు బౌండరీస్ కొట్టడం గాని. సో, అండ్ ఎట్లా ఆడొచ్చు? ఇంత మంచి బౌలింగ్ అటాక్ మీద గూడా నువ్వు ఎలా నీ మూవ్‌మెంట్స్‌ని పిక్ జేసుకోవచ్చు, ఎలా ఇన్నింగ్స్‌ని పేస్ జేసుకోవచ్చు అనే దాని మీద కంప్లీట్ మాస్టర్ క్లాస్. ఇగ ఇప్పుడు 'గిల్‌క్రిస్ట్‌తో' అందరూ పోలికలు పెడతారు నీకు పంత్ గురించి. సో, ఇగ నేను జెప్పేస్తా ఇగ. ఇప్పుడు ఐ థింక్ హి ఈజ్ ఈక్వల్ టు 'గిల్‌క్రిస్ట్' ఇప్పుడు. ఎట్లయితే ఆస్ట్రేలియా 'గిల్‌క్రిస్ట్' ఉండేవాడో, మనకి పంత్ ఉన్నాడు. అండ్ వరల్డ్ క్రికెట్‌కి గూడా 'గిల్‌క్రిస్ట్' ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో ఐ థింక్ ఫర్ వరల్డ్ క్రికెట్ యాస్ వెల్ ఐ థింక్ పంత్ ఈస్ సచ్ ఎ క్రికెటర్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్. బట్ నన్నడిగితే టెస్ట్ క్రికెట్‌లో కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. రిషబ్ పంత్ కెరీర్ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా యాడమ్ గిల్‌క్రిస్ట్ తను టెస్ట్ క్రికెట్‌లో ఎంత అచీవ్ చేసాడో దానికంటే ఎక్కువ అచీవ్ చేస్తాడని నాకైతే బలమైన నమ్మకం ఉంది పంత్ పైన. అండ్ పర్టిక్యులర్‌గా నువ్వు చెప్పినట్టుగా తను ఆ 198లో 100 తానే కొట్టాడంటే నీకక్కడే అర్థమైపోతుంది. అది ఎంత తను కౌంటర్ అటాక్ చేసి
ఎంత స్మార్ట్‌గా తను ప్లాన్ అంటే చేసుకొని అది ఆడాడని చెప్పి. మైండ్‌లెస్ గాదు. ఇప్పుడు అందరూ అంటారు పంత్‌కి కంట్రోల్ లేదు, బుర్ర లేదని మాట్లాడుతుంటారు కానీ, ఆ ఇన్నింగ్స్ చూస్తే అర్థమైతది తను ఎంత ఇంటెలిజెంట్ క్రికెటర్, ఎంత ఎబిలిటీ ఉన్న ఏంటి ఇప్పుడు క్రికెటర్. సౌత్ ఇప్పుడు ఆఫ్రికాలో ఒక కౌంటర్ అటాక్ గురించి సెంచరీ, మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ. పురానే పార్ట్నర్‌షిప్ ఎట్లా ఉండే సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఇట్లా ఆ దానికి దీనికి కాంట్రాస్ట్ చేయి అసలు. ఆ కౌంటర్ పంచింగ్ ఎట్లుంది? పంత్ ఆడిన కౌంటర్ పంచింగ్ ఎట్లుంది? అందుకే కదా ఇప్పుడు రిషబ్ పంత్ పర్టికులర్‌గా ఇప్పుడు కొన్ని సార్లు తను అంటే లాస్ట్‌లో కూడా చాలా ట్రై చేశాడు. ఇంకా పాపం వికెట్స్ తను నాకు తెలిసి ఎవరు షమీ ఉన్నప్పుడు అనుకుంటా, షమీ కొన్ని బాల్స్ ఆపుకున్నాడు. లాస్ట్ బాల్ ఒక్క బాల్ ఫేస్ చేయాలి, తను ఔట్ అయిపోతాడు షమీ. ఇంక నాకు తెలిసి ఇంకా పంత్‌కి ఇంకా అప్పుడు అర్థమైపోయి ఉంటది. అరే! ఎంత ట్రై చేసినా ఈ టెయిల్ ఎండర్స్‌తో బ్యాటింగ్ చేయడం కష్టం రా అని, ఇంకా తను కూడా కొంచెం సహనం కోల్పోయాడు ఆ టైంలో. ఒక బాల్ అయితే తను ముందుకొచ్చి బ్యాట్ ఇసురుతాడు. బ్యాట్ ఎళ్లి స్క్వేర్ లెగ్ దగ్గర పడతది. బాల్ చూస్తే బ్యాక్వర్డ్ పాయింట్ ఎనకాల ఎక్కడికో ఎళ్తదనమాట. సో, నిజంగా అట్లాంటి షాట్స్ చూసినప్పుడు అండ్ అలాగే ఒకసారి ఏం చేస్తాడంటే పంత్ ఆహ్, డీప్ ఎక్స్‌ట్రా వరకు ఎక్కడికో కొడతాడు. సింగిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటది కానీ పంత్ ఏం చేస్తాడంటే తనున్న క్రీజ్ దగ్గర నుంచి స్క్వేర్ లెగ్ అంపైర్ దగ్గరికెళ్ళి రన్ కంప్లీట్ చేస్తాడనమాట. అంటే ఊరికే అంటే నీకెందుకు పంత్ అనగానే అందరూ బాక్స్ ఆఫీస్ అంటారంటే, యూ విల్ ఆల్వేస్ సీ స్పెషల్ థింగ్స్ ఫ్రమ్ పంత్. మేబీ ఇప్పుడు నేను చెప్పింది అంత స్పెషల్ థింగ్ కాకపోవచ్చు. బట్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లేయర్ దట్ హీ బ్రింగ్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ టు ద టీమ్. అండ్ ఇప్పటికే తనకున్న చిన్న కెరియర్‌లోనే, చిన్న టెస్ట్ కెరియర్‌లోనే సౌత్ ఆఫ్రికాలో ఒక టెస్ట్ సెంచరీ అండ్ ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సెంచరీ అండ్ అలాగే ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ సెంచరీ ఉందంటే, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఎ వెరీ, వెరీ గ్రేట్ ప్లేయర్ అండ్ వెరీ స్పెషల్ ప్లేయర్. యాహ్! రాజు. సో, పా ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. సో, ఈ ఫోర్త్ ఇన్నింగ్స్ స్టేజ్ మొదలయ్యే ముందు ద గ్రేట్ ఏబీ డివిలియర్స్ ఒక ట్వీట్ ఏసాడు. సో, క్రాకింగ్ టెస్ట్ మ్యాచ్ అదేంటి సో, వెరీ గుడ్ బౌలింగ్ లైనప్ అగైన్స్ట్ ద ఓల్డ్ సౌత్ ఆఫ్రికన్ గ్రిట్ అండ్ హార్ట్ అన్నాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆడారు. సిరీస్ మొత్తం ఆడారు. లాస్ట్ ఇన్నింగ్స్ స్టేజ్‌లు కూడా అట్లానే చేశారు. సౌత్ ఆఫ్రికన్ అంటే ఇప్పుడు ఏబీ అన్నాడు కదా ఓల్డ్ సౌత్ ఆఫ్రికన్ గ్రిట్ అని మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ సో అంటే సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఓవర్ ది ఇయర్స్ 1990s నుంచి చూసుకుంటే హ్యాన్సీ క్రోనే డారెల్ కలినన్ గ్యారీ కర్స్టిన్ జాక్ కార్లెస్ గ్రామ్ స్మిత్ హషీమ్ ఆమ్లా ఫాఫ్ డూప్లసీ వీళ్ళందరిలో నువ్వు కామన్ గా చూసేది ఏంటంటే గ్రిట్ అనే వర్డ్ చెప్పాడు చూడు ఏబీ డివిలియర్స్ ఈవెన్ డివిలియర్స్ హిమ్సెల్ఫ్ గ్రిట్ అనేది వాళ్ళు ఇట్లా గ్రైండింగ్ గా ఎట్లయితే ఆడతారండి వీళ్ళందరూ నీకు నీకు వికెట్ ఈజీగా ఇవ్వని ప్లేయర్స్ గమనించుకుంటే నీకు డూప్లసీ గురించి మనం కరెక్ట్ స్పెషల్ గా చెప్పాల్సిన లేదు తన డెబ్యూ టెస్ట్ మ్యాచ్ లోనే ఎట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడో ఏబీతో కలిసి గ్రామ్ స్మిత్ దృఢత్వం గురించి ఎవరు చెప్పనక్కర్లేదు తన క్యాప్టెన్సీ స్టైల్ కానీ తను చెయ్యరగొట్టుకుని అయినా కానీ మిచెల్ జాన్సన్ మీద నంబర్ 11 బ్యాటింగ్ చేయడానికి రావడం కానీ మ్యాచ్ సేవ్ చేయడానికి నీకు జాక్ క్యాలిస్ అంటే సింప్లీ అంటే నీకు వికెట్ ఎట్లా ఆపాలి రాహుల్ ద్రవిడ్ జాక్ క్యాలిస్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ వాళ్ళు నీకు హషీమ్ ఆమ్లా తను ఎట్లయితే కలకత్తాలో 2 టెస్ట్ మ్యాచ్ సెంచరీలు కొట్టి మన వాళ్ళని అప్పుడు 2010 హోమ్ సిరీస్ గెలవనివ్వకుండా మన వాళ్ళని ఎలా అయితే ఆపడానికి ట్రై చేసాడో అది అందరికీ తెలుసు అండ్ గ్యారీ కాస్టన్ నాకు చిన్నప్పుడు బాగా గుర్తు అసలు ఆ వెరైటీ టెక్నిక్ తో అసలు వికెట్ ఇచ్చేవాడే కాదు నీకు జిడ్డు ఆడుతుండేవాడు డారెల్ కల్నెన్ ఇంకా ముందు హ్యాన్స్ ఎక్రోనే సో వీళ్ళంటే ఇది ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ అదే ఇప్పుడు మనం చూసుకుంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది రిచ్ ట్రెడిషన్ లో నీకు డీనెల్ గార్ నీకు రసీ వ్యాండర్ డ్యూసన్ ఈజీగా వికెట్ ఇవ్వని ప్లేయర్స్ అవును. పర్టిక్యులర్‌గా ఇప్పుడు 'కీగన్ పీటర్సన్' లాంటి ప్లేయర్‌ని చూసుకున్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా అవి ఆ స్టేట్మెంట్స్ అన్నిటికి గూడా నువ్వు ఈజీగా తను న్యాయం చేశాడనే జెప్పాలి. ఎందుకంటే ఆహ్, హీస్ ప్రెటీ మచ్ న్యూ టు టెస్ట్ క్రికెట్ అండ్ తను ఐ థింక్ ఈ సీరీస్‌కి ముందు గూడా తను అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా పెద్దగా డొమెస్టిక్ క్రికెట్ ఏం పెద్దగా ఆడలేదు ఈ సీరీస్‌కి ముందు. సో, అలాంటిది తనొచ్చి ఈ సీరీస్‌లో ఆ ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ పెర్ఫార్మన్స్ చేశాడంటే ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్‌లో చూసుకుంటే లాస్ట్ టెస్ట్‌లో 72 అండ్ 82 అండ్ అలాగే సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో జోహానెస్బర్గ్‌లో 62 అండ్ 28 ఫస్ట్ టెస్ట్ సెంచూరియన్‌లో 15 అండ్ 17 సో, ఫస్ట్ టెస్ట్‌లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేశాడు. కానీ నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో స్టెప్ అప్ అయ్యాడు. పర్టిక్యులర్‌గా 'కీగన్ పీటర్సన్' ఇప్పుడు జనరల్‌గా మనం కొంచెం టాల్ ప్లేయర్స్ దగ్గర బ్యాటర్స్ దగ్గర నుంచి నీకు బ్యాక్ ఫుట్ ప్లే అనేదంతా ఎక్కువ వాళ్ళ బ్యాక్ ఫుట్ ప్లే చూసి మెస్మరైజ్ అవ్వడం,
ఇదంతా కామన్‌గా మనం చూస్తూనే ఉంటాం ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. కానీ జనరల్ కొంచెం షార్ట్ స్టాచర్ ఉన్న ప్లేయర్స్‌లో ఎక్కువ నీకు వాళ్ళు ఎక్కువగా హైలైట్ అయ్యేది ఎక్కువ శాతం ఎక్కువ మంది ఫ్రంట్ ఫుట్ ప్లేయర్స్. అంటే రికీ పాంటింగ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకు రికీ పాంటింగ్‌ని అంతలా హైలైట్ చేస్తారంటే తను ఫ్రంట్ ఫుట్ అయినా, బ్యాక్ ఫుట్ అయినా తన లెవెల్ ఆఫ్ తన స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ గాని, తను ఫ్రంట్ ఫుట్ పైన పుల్ చేయడం గాని, ఇవన్నీ డిఫరెంట్ లెవెల్. బట్ కీగన్ పీటర్సన్ అసలు బ్యాక్ ఫుట్ పైన ఎంత కంఫర్టబుల్ ఉన్నాడంటే జనరల్‌గా కొంచెం సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్ ఇందాక మనం చెప్పినట్టు మన వాళ్ళు ఎక్స్‌ట్రా బౌన్స్ అది కూడా స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ అయ్యారు బ్యాటర్స్ పర్టిక్యులర్‌గా. కానీ కీగన్ పీటర్సన్ మాత్రం బ్యాక్ ఫుట్ పైన ఎంత కంఫర్టబుల్‌గా ఆడాడంటే, తను బ్యాక్ ఫుట్ పైన ఆడిన పంచ్ గాని, కట్స్ గాని, నెక్స్ట్ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వెనకాల నుంచి తను ఆడిన ఆ స్టీరింగ్ షాట్స్ గాని, ఇవన్నీ గూడా జూసుకుంటే నిజంగా ఒక క్లాస్ ప్లేయర్‌లా కనపడ్డాడు. అంటే ఇట్ డోంట్ లుక్ లైక్ ఏదో కొత్త కుర్రాడు ఆడుతున్నట్టుగా అనిపియలేదు. ఏదో 50, 60 టెస్ట్ మ్యాచెస్ ఆడి అనుభవం ఉన్న ప్లేయర్స్ ఎలా అయితే ఆడతారో, సో కీగన్ పీటర్సన్ అయితే అంత పరిణితి చూపించాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ తను ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ రావడం గూడా నిజంగా ఐ థింక్ ఈస్ కంప్లీట్‌లీ ద డిజర్వింగ్ రిసిపియంట్ ఆఫ్ దట్ అవార్డ్. సో ఇప్పుడు వాడు సౌత్ ఆఫ్రికన్ టీమ్ కాంపోజిషన్ గురించి అందరూ అంటుండే అయిపోయింది వాళ్ళు ఇప్పుడు సగం మంది కోల్పోకపోతున్నారు అది ఇది అంటున్నారు కానీ ఇప్పుడు చూసుకుందాము ఎల్గార్ నీకు తను పీక్ అవుతున్నాడు 34 ఏజ్ తనకి ఇంకో 2-3 ఇయర్స్ ఇంకా మంచిగా ఆడతాడు తన టీం మంచిగా లీడ్ చేస్తున్నాడు మనం అంటే టీం కూడా తనకు బాగా రెస్పాండ్ అవుతుంది తను రిటైర్ అయిన వెంటనే నీకు నీకు ఛార్జ్ తీసుకోవడం అక్కడ బౌమా రెడీ ఉన్నాడు బౌమా నీకు 6 ఇయర్స్‌గా ఆడుతున్నాడు. కానీ ఎప్పుడూ తన టాలెంట్‌కి న్యాయం చేయలేదు. చూసుకుంటే ఇప్పుడు తను ఆ స్టేజ్‌లో ఉన్నాడిప్పుడు. ఈ సీరీస్ నుంచి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తూనే ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా బౌమా కెప్టెన్సీ తీసుకొని టీమ్‌ని ముందుకు నడిపించే పొజిషన్‌లో ఉన్నాడు. కీగన్ పీటర్సన్ లాంటి యంగ్ టాలెంట్ ప్రాబబ్లీ సౌత్ ఆఫ్రికాస్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అయ్యే ఉంది. ఇంకా ఎయిడెన్ మార్క్రమ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆస్ట్రేలియా అప్పుడు ఈ ప్యారలల్ చూసుకుంటే మనం శాండ్ పేపర్ సీరీస్‌కి దీనికి ప్యారలల్ ఏంటంటే, అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు సౌత్ ఆఫ్రికాలో అనుకున్నారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. బట్ నీకు ఎయిడెన్ మార్క్రమ్ ఆడిన బ్యాటింగ్ సహాయంతో వాళ్ళసలు ఆస్ట్రేలియాని అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్స్. ఇక్కడ బిహైండ్ ద సీన్స్ అయితే అంత వరస్ట్‌గా అయితే ఏం జరగలేదు. బట్ అప్పుడు ఆ సీరీస్ ఎట్లయితే ఎయిడెన్ మార్క్రమ్ అందరూ పరిచయం చేసుకున్నారు. ఇట్లా ఈ సీరీస్ కీగన్ పీటర్సన్ పరిచయం చేసుకున్నారు. ఎయిడెన్ మార్క్రమ్ గ్రాఫ్ అనుకున్నట్టు సాగలేదు. సో, హోప్‌ఫుల్లీ ఈ కీగన్ పీటర్సన్ అలా గాకుండా నెక్స్ట్ లెవెల్‌కి పోతూనే ఉండాలనుకుందాం. అండ్ ఐ డోంట్ థింక్ ఎయిడెన్ మార్క్రమ్ కెరియర్ అయిపోతది. తను అయిపోయింది. తన పని అయిపోయిందనైతే నేననను. నేను ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎయిడెన్ మార్క్రమ్ ఆ సీరీస్ నుంచి కూడా. ఇప్పుడు రసీవ్ ఆండ్రెడ్ Aiden Markram is like what Rohit Sharma is to India. I think that is what Aiden Markram is to South Africa. అంతే సింపుల్. అంటే తను ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాడు అప్పటికప్పుడు. అంటే సిరీస్కి ఒకటి హ్మ్. 2-3 సార్లు వియర్డ్గా అవుట్ అవ్వడం, లేదంటే మంచిగా 100 కొట్టే మూడ్లో ఉన్నట్టు కనపడి వెంటనే అవుట్ అవ్వడం, ఇలాంటివి మార్కరం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను రోహిత్ శర్మ టైప్ ఆఫ్ క్లాస్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈవెన్ హర్షల్ గిబ్స్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు ఎడెన్ మార్క్రమ్ స్టాన్స్ తను చేంజెస్ చేసుకున్నాడు అనమాట. అంతకుముందు ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు తను ఆఫ్ స్టంప్ దగ్గర గార్డ్ తీసుకునేవాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్కి మిడిల్ అండ్ లెగ్ స్టంప్ గార్డ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే తనకి ఆ ఇన్కమింగ్ డెలివరీస్ని నెగెట్ చేయడానికి ఆఫ్ స్టంప్ జడ్జ్మెంట్ ఇంకా బెటర్ అవ్వడానికి తను ట్రై చేశాడు. కానీ హెర్షల్ గిబ్స్ ఏమన్నాడంటే ఇది ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. నువ్వు సౌత్ ఆఫ్రికన్ పిచ్చెస్లో ఆ పర్టికులర్గా బ్యాట్ యాంగిల్ స్ట్రైట్గా నీకు నువ్వు ఆఫ్ స్టంప్ ముందు నెగెట్ చేయాలనుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుందని తను హెర్షల్ గిబ్స్ ఒక థ్రెడ్ వేసాడు ట్వీట్ థ్రెడ్. సో మీకు ఎవరికైనా అవకాశం అంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో అనుకున్నట్టుగానే మార్క్రమ్ రెండు ఇన్నింగ్స్లో కూడా ఆ ఆఫ్ స్టంప్ జోన్లోనే తను అవుట్ అవ్వడం జరిగింది. సో మార్క్రమ్ విషయంలో అయితే ఏమాత్రం డౌట్ లేదు. తన టాలెంట్ పరంగా కానీ తన పొటెన్షియల్ పరంగా ఏమాత్రం డౌట్ లేదు. బ్యాటింగ్ పరంగా అట్లా అలా వాళ్ళకు ఉన్నాయి మంచి ప్రాస్పెక్ట్స్. బౌలింగ్ పరంగా కూడా మార్కో యాన్సన్ ఓ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మంచి పేస్ అండ్ బౌన్స్ వేస్తుంటే అది మంచి సైట్. మనం మిచెల్ స్టార్క్ చూసుకున్నా, మిచెల్ జాన్సన్ చూసుకున్నా, ఇప్పుడు షాహిన్ షాఫ్రీదిని చూసినా కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ దొరకడం చాలా కష్టం. ఎస్పెషల్లీ మంచి క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. మనకు కూడా అసలు ఎంతో మంది బౌలర్స్ ఉన్నా కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. బట్ ఆ జహీర్ ఖాన్ లెవెల్ క్వాలిటీ కోసం మనం ఇంకా వెయిట్ చేస్తున్నాం. హోప్‌ఫుల్లీ ఇప్పుడు సకారియా
అండ్ ఇంకా నాగస్వాల వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు అనుకుందాము. కానీ అది ఇప్పుడు షాహిన్ షా అఫ్రిది, మార్కో యాన్సన్ వీళ్ళిద్దరూ ఐ థింక్ యంగ్ పేసర్స్‌లో ఐ థింక్ వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇప్పుడు షాహిన్ షా అఫ్రిది యంగ్ బౌలర్ అయినా గానీ ఈజీలీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేయొచ్చు. మన వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక డెబ్యూటెంట్ గాని, కొత్తగా వచ్చిన ప్లేయర్‌కి బాగా మర్యాదలివ్వడం కామనే. చాలామందున్నారు ఆ లిస్ట్‌లో. లేటెస్ట్‌గా కైల్ జేమిసన్ తర్వాత ఇప్పుడు మరలా మార్కో హ్యాన్సన్ కూడా అదే విధంగా మన వాళ్ళు టెస్ట్ క్రికెట్‌లోకి మంచిగా ఘన స్వాగతం పలికారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు గూడా నీకు మన వాళ్ళు అదేంటో మరి అదొక ట్రెడిషనల్‌గా వస్తున్న సాంప్రదాయం అని జెప్పాలి, వీక్‌నెస్ అని జెప్పాలి, ఏం జెప్పాలో తెలియట్లేదు. బట్ యాహ్! మార్కో యాన్సన్ తను చ నిజంగా సౌత్ ఆఫ్రికన్ మేనేజ్‌మెంట్ కూడా తనంత బాగా ఏస్తాడని ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. ఎందుకంటే తను మేబీ ఓకే. కగిసో రబాడా ఉన్నాడు, ఎంగిడి ఉన్నాడు. వీళ్ళిద్దరూ మెయిన్ బౌలర్స్. వీళ్ళిద్దరూ ఆహ్, ఎక్కువ అంటే వికెట్స్ తీసే రకమైనటువంటి స్పెల్స్ అన్నీ వీళ్ళు జూసుకుంటారు. మార్కో యాన్సన్ ఏంటంటే కొంచెం సెకండ్ చేంజ్ బౌలర్‌గా వచ్చి కొంచెం టైట్ స్పెల్స్ ఏసి, తనకున్న హైట్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని కొంచెం అప్పుడు మనకి న్యూజిలాండ్‌లో నార్మల్‌గా నీల్ వాగ్నర్ ఎట్లయితే షార్ట్ బాల్స్ అవి ఇవి ఏసి, నెగెటివ్ లైన్స్ ఏసి, బ్యాట్స్‌మెన్ ఫ్రస్ట్రేట్ చేసి డాట్స్ ఎలా బిల్డ్ చేస్తాడో, మేబీ ఆ రకమైనటువంటి రోల్ అనుకుని ఉండుంటారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. కానీ తను అంత స్టెప్ అప్ అయ్యి అంత బాగా తను పెర్ఫార్మ్ చేయడం అనేది నిజంగా వాళ్ళ ఓన్ మేనేజ్‌మెంట్‌కి ఆశ్చర్యం కలిగించుంటది. సో, ఎంగిడి గూడా మనం జూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో కన్సిస్టెంట్‌గా బౌలింగ్ ఏయట్లేదు. ఏదో వైట్ బాల్ స్పెషలిస్ట్ కట్టర్‌లేసుకుంటూ తన యాక్చువల్ స్టైల్ ఆఫ్ బౌలింగ్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఏసి బాల్‌ని లేపడం ఇదంతా మర్చిపోయాడనుకున్నారు. కానీ తను ఈ సీరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో చాలా బాగా బౌలింగ్ ఏసాడు నిజంగా. అంటే చాలా కన్సిస్టెంట్‌గా ఏసాడు. అండ్ తన డెబ్యూ సీరీస్ అప్పుడు ఈ డెబ్యూ సీరీస్‌లో ఎట్లయితే మార్కో యాన్సన్‌ని మనం ఘన స్వాగతంతో ఆహ్వానించామో టెస్ట్ క్రికెట్‌లోకి, అలా అప్పుడు ఎంగిడిని ఆహ్వానించాం గుర్తుంటే. సో, అదే ఒకసారి రివైండ్ చేసుకొని ఎంగిడి గుర్తు తెచ్చుకొని 4 ఏళ్ల క్రితం అవును గదా! నేను వీడితో అంత బాగా ఏసా. ఇప్పుడు సడెన్‌గా ఏమైంది నాకు అని జెప్పి అదే లెవెల్‌లో బౌలింగ్ ఏసాడు. ఇప్పుడు ఈ బౌలింగ్ అటాక్‌కి నువ్వు ఆండ్రిక్ నోకియాని యాడ్ చేస్తే ఎలా ఉంటది రాజు? లాస్ట్ 1 ఇయర్‌లో సౌత్ ఆఫ్రికాస్ బెస్ట్ బౌలర్ తను. 3 ఫార్మాట్‌లలో కలిపి టెస్ట్ మ్యాచెస్‌లో కూడా చాలా బాగా ఏస్తుండే తను. పాకిస్తాన్‌లో 5 వికెట్ హార్లు, 10 వికెట్ హార్లు కూడా తీసాడు. సో, ఇగ మళ్ళీ సౌత్ ఆఫ్రికాకు మంచి రోజులొచ్చాయని చెప్పుకోవచ్చా? విత్ రబాడా అగైన్ బ్రీతింగ్ ఫైర్. తను ఏసిన బౌలింగ్ సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో ఫైరే అసలు. అవును. ఈవెన్ కెప్టెన్ ఎల్గర్ గూడా తను ఎక్కువ ఈ అంటే మనం గెలిచాము, సీరీస్ గెలిచాము, ఇంకా మనమే తోపులం అనే రకమైనటువంటి రియాక్షన్ ఎక్కడ ఇవ్వలేదు. తన మాట్లాడేటప్పుడు ప్రెజెంటేషన్స్ టైమ్‌లో అబ్జర్వ్ చేసుంటే తను చాలా క్లియర్‌గా చెప్పాడు. మాకెన్ని పాజిటివ్స్ ఉన్నాయో అంతే అన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. సో, మేము కొంచెం రిఫ్లెక్ట్ చేసుకొని అవి కరెక్ట్ చేసుకోకపోతే చాలా కష్టం. సో, టీమ్‌లో ఇంకా కొంచెం కొన్ని అంటే పర్టిక్యులర్‌గా తను బౌలింగ్ అని అనలేదు. బ్యాటింగ్ అని కూడా చెప్పలేదు గానీ, ఇండైరెక్ట్‌గా చెప్పాడు కొన్ని ఇష్యూస్ ఇంకా మేము అంత పర్ఫెక్ట్‌గా లేము అని జెప్పి. సో, ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ కుడ్ బి ద కన్సిస్టెన్సీ ఇన్ ద బౌలింగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే, ఇప్పుడు రబాడాని తను అంత ఫైర్ అప్ చేసి తను ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆ రకమైనటువంటి స్పెల్ రాబట్టడం అండ్ అలాగే థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో ఎక్సెప్షనల్‌గా ఏసాడు రబాడా. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇంకా మిగిలిన ఇప్పుడు ఓకే. నీకు ఫస్ట్ ఇప్పుడు నోకియా గాని, రబాడా వీళ్ళిద్దరూ ఓకే. దే ఆర్ ద మెయిన్ సౌత్ ఆఫ్రికన్ గన్స్ ఆఫ్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు కానీ, మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సెకండ్ లైన్ ఆఫ్ బౌలర్స్ ఇప్పుడు ఎంగిడి అవ్వచ్చు, అలాగే యాన్సన్ అవ్వచ్చు అండ్ అలాగే ఇంకా సిసాండ మగాల ఇంకా కొంతమందున్నారు ప్లేయర్స్ ఒక 4, 5 ఫ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారనమాట. సో, వీళ్ళందరూ గూడా ఒకవేళ ఇప్పుడు మన ఇండియాకి ఎలా అయితే మన ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో మన మెయిన్ బౌలర్స్ మిస్ అయినప్పుడు నెక్స్ట్ లైన్ ఆఫ్ బౌలర్స్ ఎలా అయితే స్టెప్ అప్ అయ్యారో, సౌత్ ఆఫ్రికా వాళ్ళు గూడా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి అదే రకమైనటువంటి కన్సిస్టెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్. సో, యాహ్! ఖచ్చితంగా ఇప్పటికైతే దే లుక్ రియల్లీ సెట్. ఇప్పుడు నాకు చిన్న మన శ్రీలంక వాళ్ళు కూడా గెలిచేసారు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్. ఇండియా గెలవకపోవడం అనేది మరి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఐ థాట్ దిస్ వాస్ అవర్ బెస్ట్ ఛాన్స్ టు విన్. నేను 5 ఎపిసోడ్స్ స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు. సో, యాహ్! సో, కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే 2 మనం గ
2 వాటిల్లో గూడా ఇప్పుడేమి మనం ఓడిపోయిన మ్యాచెస్ కూడా ఏదో వన్ సైడెడ్‌గా సరే ఒక మ్యాచ్ మనం డామినేట్ చేసాం. మిగిలిన మ్యాచెస్ మనం ఏదో వన్ సైడ్ అయిపోయి ఓడిపోయాం అనుకుంటే అది ఓకే. ఒక చిన్న సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. సర్లే కంపీట్ చేయలేకపోయాం. దే వర్ బెటర్ దెన్ అస్ ఆర్ దేర్ బౌలింగ్ అటాక్ వాస్ ఫార్ బెటర్ దెన్ అస్ అని అనుకునేవాడిని. కానీ 2 మ్యాచెస్‌లో 200+ టార్గెట్లు ఇచ్చి, 200+ టార్గెట్లు ఇచ్చి మనం ఓడిపోవడం అనేది ఇట్స్ రియల్లీ టఫ్ పిల్ టు స్వాలో. అవును రాజు. ఇక మరి సౌత్ ఆఫ్రికాలో మళ్ళీ సీరీస్ గెలవడానికి అవకాశం మళ్ళీ 3, 4 ఏళ్ళకి గాని రాదు. అప్పటికి మరి కోహ్లీ కెరియర్ గాని ఆర్ఎల్స్ అంటే ఇప్పుడు ఆ టైంకి ఇషాంత్ శర్మ ఉంటాడో లేదో తెలీదు. ఇషాంత్ శర్మ ఈ 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడకపోవడం అది వెరీ డిసప్పాయింటింగ్. డారెల్ కిల్నర్ మరీ చెప్పాడసలు. అంత మంచి కంట్రోల్ ఉండే ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్‌ని లైనప్‌లో పెట్టుకొని తనెందుకు ఆడించలేదని. వీఆర్ నాట్ ష్యూర్ మరి తనకు ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆడించలేదో మరేంటో గాని. థర్డ్ టెస్ట్‌లో అయినా ఆడిస్తారనుకున్నాను నేను. సో, అంటే నువ్వేదన్నా చెప్పొచ్చు రాహుల్. కానీ ఇషాంత్ శర్మ కంట్రోల్ అంటే, ఆ కంట్రోల్ అనే పదమే పక్కన చేరదు ఇషాంత్ శర్మ పక్కన. నువ్వేదన్నా చెప్పు. అంటే కంప్లీట్‌లీ అగ్రీ. ఇషాంత్ శర్మ ఈస్ ఎ లెజెండ్. ఐయామ్ నాట్ అండర్‌మైనింగ్ ఎనీ ఆఫ్ హిస్ అచీవ్‌మెంట్స్. బట్ ఐ డోంట్ థింక్ కంట్రోల్ ఈస్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. ఐయామ్ సారీ. బట్ ఇషాంత్ శర్మ హి ఈస్ ఎ లెజెండ్ ఒప్పుకుంటా. తను ఎక్స్‌ట్రా బౌన్స్ రాబట్టగలడు. కొన్ని కండిషన్స్‌లో అసలు ఏ బౌలర్ వేయలేనంత అద్భుతమైన స్పెల్స్ ఏయగలడు. బట్ ఐ డోంట్ థింక్ కంట్రోల్ ఈస్ ఇషాంత్స్ బెస్ట్ ఫ్రెండ్. లే. ఈ 2017 తర్వాత ఉన్న ఇషాంత్ శర్మ అయితే డెఫినైట్‌లీ కంట్రోల్ ఈస్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ కంట్రోల్ అని. ఇంప్రూవ్ అయింది. నేను ఒప్పుకుంటా. కంట్రోల్ పర్సెంటేజ్ డెఫినైట్‌లీ ఫార్ బెటర్ ఇంప్రూవ్ అయింది. అందుకే కదా! ఈ 2017 తర్వాత ఇషాంత్ శర్మలో ఇంకా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ తనని ఇంకా అంత హైగా రేట్ చేయడానికి కారణం ఏంటంటే, తన కంట్రోల్ రేట్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే, ఇషాంత్ శర్మస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కంట్రోల్ ఈజ్ వాట్ హి హాస్ ఆల్వేస్ బీన్ హిస్ ఎనిమీ. సో, ఎప్పుడైతే తను ఆ విషయంలో కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడో, అప్పుడు దే స్టార్టెడ్ యూ నో గెట్టింగ్ బిహైండ్ హిమ్ అండ్ కొంచెం తనకి కాన్ఫిడెన్స్ నింపి మరలా అవకాశాలు ఇవ్వడం అన్నీ జరిగినాయి. బట్ స్టిల్ ఓకే. దట్స్ ఎ డిబేట్ ఫర్ అనదర్ డే. సో, ఓవరాల్‌గా ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో నువ్వు బాగా ఇంప్రెస్ అయిన బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ ఒకటి, ఒక బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఒకటి పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటావు? మోస్ట్ ఇంప్రెసివ్ బౌలింగ్ పెర్ఫార్మన్స్ వచ్చేసి నీకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో నీకు బుమ్రా ఏసిన నీకు ఎండ్ ఆఫ్ డే 4 స్పెల్ ఉంటది గదా! నీకు ఎప్పుడైతే ఆహ్, మీకు సౌత్ ఆఫ్రికా వాళ్ళు అన్ని డాట్ బాల్‌లో ఆడుతూ మెల్లిగా నడిపిస్తుంటే బుమ్రా 2 వికెట్స్ తీస్తాడుగా ఇంక్లూడింగ్ కేశవ్ మహారాజ్ యార్కర్ ఏసి అంతకుముందు ఆర్‌వీడీని ఇన్‌కమింగ్ డెలివరీతో బౌల్డ్ చేయడం అదొకటి. అండ్ బ్యాటింగ్ పరంగా అయితే కీగన్ పీటర్సన్ మరి నీకు ఫస్ట్ ఆల్ 3 టెస్ట్ మ్యాచెస్ తను ఆడిన ఇన్నింగ్స్. సో, డిజర్వెడ్‌లీ కైండ్ ఆఫ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఇన్ ది సీరీస్ కీగన్ పీటర్సన్. అంటే మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గురించి కొంచెం డిబేట్ ఉంది. నన్నడిగితే రబాడాకి ఇస్తే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే సెకండ్, థర్డ్ టెస్ట్ మ్యాచెస్‌లో తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ సౌత్ ఆఫ్రికాకి. సో, ఐ థింక్ హీ షుడ్ హావ్ బీన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్. బట్ ఇది బౌలర్స్ సీరీస్ కాబట్టి బ్యాట్స్‌మన్‌కి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ఇచ్చినట్టుంది. సో, ఈ 3 అంటే ఇగ బుమ్రా ఓవరాల్ అంటే బుమ్రాని అయితే ఫాల్ట్ చేయడానికి లేదు ఈ 3 టెస్ట్ మ్యాచెస్‌లో. మధ్యలో సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో లాస్ట్ ఇన్నింగ్స్‌లో కొద్దిగా కంట్రోల్ తప్పాడు గానీ, ఏదో కోపం ఎక్కువయ్యి. బట్ నీకు ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఫోర్త్ ఇన్నింగ్స్‌లో గూడా తను పెట్టినంత జాను, ఎఫర్ట్ ఎవరు పెట్టలేదు నీకు. షమీ గూడా నీకు త త త తనకు తగ్గట్టుగానే ఏసాడు గానీ, బుమ్రా ఈస్ క్లాస్ అపార్ట్ నిజంగా. అవును రాహుల్. పర్టిక్యులర్‌గా నేను పిక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ డే కేఎల్ రాహుల్ ఆడిన నాక్ అవ్వచ్చు. అండ్ అలాగే లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో అసలది ఎప్పుడు జరిగింది? అది అందరం మర్చిపోయాము గూడా అన్నట్టు అనిపిస్తుంది. ఈ సీరీస్ నిజంగా ఈ 3 టెస్ట్ మ్యాచ్ సీరీస్ అయినా గానీ, అసలు ఎన్ని మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఎంత మంచి క్రికెట్ జూసాము. అండ్ ఆల్ క్రెడిట్ టు సౌత్ ఆఫ్రికన్ పిచెస్. నిజంగా అంటే చాలా స్పైసీగా సాగిందనే పదం వాడడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు సిరీస్ మొత్తం నువ్వు చూసుకుంటే, ఐ థింక్ ఓన్లీ వన్స్ అనుకుంటా న్యూ బాల్ తీసుకోవడం జరిగింది. ఒకే ఒక్కసారి. అది కూడా ఫస్ట్ టెస్ట్‌లో అనుకుంటా. తర్వాత ఇంకెప్పుడు మరలా న్యూ బాల్ తీసుకునే అవకాశం కూడా రాలేదు. అంటే నీకు అక్కడ అర్థమైపోతుంది టీమ్స్ నీకు 70 ఓవర్స్ ఆ రేంజ్‌లో ఆల్ ఔట్ అయిపోతున్నాయంటే, ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ఇట్స్ ఎ ట్రాక్ దట్ కీప్స్ ఎవ్రీవన్ ఇంట్రెస్టెడ్. అంటే బౌలర్స్‌కి ఉంది, బ్యాటర్స్‌కి ఉంది. ఇప్పుడు ఎందుకంటే పోనీ సెంచరీలు లేవా అంటే సెంచరీస్ ఇప్పుడు రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడు, కేఎల్ రాహుల్ కొట్టాడు అండ్ అలాగే కీగన్ పీటర్సన్ కూడా తనకి సెంచరీ కొట్టే అవకాశం ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే వచ్చింది, సెకండ్ ఇన్నింగ్స్‌లోనే వచ్చింది. తను కొంచెం ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వల్ల కొంచెం మిస్ చేసుకున్నాడు ఆపర్చునిటీ. ఈవెన్ కోహ్లీకి కూడా అవకాశం వచ్చింది. సో, చూసుకుంటే అది బ్యాటర్స్‌కి ఉంది, బౌలర్స్‌కి అందరికీ ఉంది. ఈవెన్ అశ్విన్ గూడా తను కన్సిస్టెంట్‌గా వేయగలిగాడు అండ్ అలాగే తనకి న్యాచురల్‌గా వచ్చే డ్రిఫ్ట్ గానీ, టర్న్ గానీ
ఇవన్నీ కూడా ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఎ ఫెయిర్ సిరీస్. మరీ కంప్లీట్‌గా ఐ థింక్ అశ్విన్ని చాలా బాగా ఆడారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు, ఒప్పుకోవాలి. కీగన్ పీటర్సన్ అయినా బౌమా వీళ్ళిద్దరూ సూపర్గా ఆడారు అశ్విన్ని. నీకు ఒక యంగ్ బ్యాట్స్మెన్, అది కూడా సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ స్పిన్ మీద అంత మంచిగా ఆడుతున్నారంటే ఐ థింక్ దిస్ టీమ్ ఇవి ఇట్లానే కంటిన్యూ అయ్యి గ్రాఫ్ సౌత్ ఏంటి సబ్ కాంటినెంట్ లో కూడా వీళ్ళకి మంచిగా ఆడే కెపాసిటీ అయితే ఉంది సౌత్ ఆఫ్రికా వాళ్ళు. సో, మరి ఇంక మన వాళ్ళు మరి మా మిడిల్ ఆర్డర్‌లో ఏం చేంజెస్ వస్తాయి? తర్వాత టెస్ట్ టెస్ట్ క్రికెట్‌లో మన ఇండియన్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఫ్యూచర్‌లో ఏ డైరెక్షన్ వైపు వెళ్ళబోతుందనేది నాకు తెలిసి బహుశా కొన్ని మంత్స్‌లో ఆ రకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలన్నిటికి కూడా నాకు తెలిసి తెరపడనుంది. ఇంక నువ్వు చెప్పినట్టుగా మరి రహానీకి లాస్ట్ టెస్టా ఇంకొక సీరీస్ వస్తదనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో, యాహ్! నన్నడిగితే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రబాడ వేసిన ఫస్ట్ డే స్పెల్ థర్డ్ టెస్ట్‌లో అండ్ అలాగే కేఎల్ రాహుల్ ఆడిన నాక్‌ని నేను స్పెషల్ మూమెంట్స్‌గా పిక్ చేసుకుంటాను ఈ సీరీస్‌లో. సో, యాహ్! దట్ ఐ థింక్ ఇందాక చెప్పినట్టుగా మరి శ్రీలంక వాళ్ళు గెలిచారు. మరి మన వాళ్ళు ఎప్పుడు గెలుస్తారో టెస్ట్ సీరీస్ ఇంకా ద వెయిటింగ్ గేమ్ కంటిన్యూస్ అని చెప్పుకోవాలి ఇంక అంతేనా? అంతే ఇక మనం ఒకసారి శ్రీలంక సిరీస్ వచ్చిందంటే జనరల్గా అన్నీ మర్చిపోతాం మనం. కానీ అంత ఈజీగా మర్చిపోవద్దు ఇది ఈ సిరీస్ లాస్. ఎందుకంటే మనం నెంబర్ వన్ టెస్ట్ టీమ్, గ్రేట్ టీమ్గా మనం పిలువబడాలంటే మరి ఇట్లాంటి సిరీస్ లేదు నేను ఓడిపోవద్దు. చెప్పేది శ్రీలంక వాళ్ళు గెలిచారు తెలుసా సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సీరీస్. ఆ! అదే 2019లో కుశాల్ పరేరా హ్మ్. ఆడిన ఇన్నింగ్స్ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచారు. సో, అవును. అలాంటి సర్ప్రైజ్ మనకి ఇవ్వకుంటే చాలు రాదు శ్రీలంక వాళ్ళు. శ్రీలంక వాళ్ళు అలాంటి సర్ప్రైజ్ ఇచ్చే పొజిషన్‌లో ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. బట్ యాహ్! యూ నెవర్ నో. యూ కెన్ నెవర్ రూల్ ఔట్ శ్రీలంకన్ టీమ్ వాళ్ళకి. హిస్టరీ చెప్తుంది మనకి చాలా గట్టి ప్లేయర్స్ ఉండరు వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇక ఐపీఎల్ ఆక్షన్ వస్తుంది. సో, కొంచెం ఫోకస్ షిఫ్ట్ అయిపోతది. మనం ఫిబ్రవరి 12థ్, 13థ్ బెంగుళూరులో అంట కదా ఆక్షన్. సో, దానికి సంబంధించిన కవరేజ్ కూడా చేస్తాం మనం. సో, వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. అంతలోపు అసలు మర్చిపోతున్నాం ఈ టెస్ట్ సిరీస్ అయిపోయిందని అంటున్నాం కానీ వన్ డే సిరీస్ స్టార్ట్ అవుతుంది 2 రోజుల్లో. సో, దట్ విల్ బి వన్ గుడ్ సిరీస్ హోప్‌ఫుల్లీ. అండ్ మనం సరే టెస్ట్ మ్యాచెస్‌లో ఓడిపోయాం గానీ, వన్ డే మ్యాచెస్‌లో లాస్ట్ టైమ్ 2018 సిరీస్‌లో గెలిచాం మనం. నాకెందుకో ఈ వన్ డే సిరీస్‌లో కోహ్లీ సెంచరీ చూడబోతున్నాం అనిపిస్తుంది. యాహ్! ఐ థింక్ ఇక దానికి తెరపడనుందని అనుకుందాము. సో, లెట్స్ హోప్ మన టీమ్ ఇండియా మనల్ని మనల్ని మనం ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటట్టు చేస్తారని అనుకుందాం. వి హావ్ ఫుల్ ట్రస్ట్ ఇన్ దెమ్. స్టంప్ మైక్‌తో మళ్ళీ మాట్లాడకుండా ఉంటారని అయితే ఆశిస్తున్నాను సర్లే నేనైతే. అది ఇంకా ఆ ఎపిసోడ్ మన వాళ్ళే మర్చిపోయి ఉంటారు. ఇట్ వాస్ జస్ట్ ఎ హీట్ ఇన్ ద మూమెంట్ లాగా. సో, ఇంక మనం కూడా దాన్ని ఎక్కువగా హైలైట్ చేయడం మంచిది కాదు. సో, లైట్ తీసుకుందాం. సో, హోప్‌ఫుల్లీ కోహ్లీ సెంచరీ ఈ వన్ డే సిరీస్‌లో చూడబోతున్నాం అని అనుకుందాం మరి. మరి మొన్నే రీసెంట్‌గా ఐ థింక్ చిన్మయి అని ఒక పేరుతోటి ఒక ట్వీట్ ఒకటి వస్తే నేను నిజంగా స్టన్ అయిపోయాను. అంటే ఒక 2 మినిట్స్ అంటే దాన్ని ఎగ్జాజరేట్ చేయడం ఇష్టం లేదు గానీ, నాకైతే చాలా అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రాహుల్. నువ్వు చూసినప్పుడు నీకొచ్చిన రియాక్షన్ ఏంటో చెప్తావా మరి? యాహ్! చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మనకి ఎప్పుడు మెసేజెస్ వచ్చినా గానీ, ఇలా ఎలా రెస్పాండ్ అయినా గానీ లిజనర్స్ ఓకే. మనం చేస్తుంది ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తోంది. క్రికెట్ గురించి మనం ఎంత ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎడ్యుకేట్ అనేది పెద్ద మాటలే కానీ, అంటే మన అంటే మన వి ఆర్ హావింగ్ ఫన్ హియర్. మనం మనం ఎంతైతే ఎంజాయ్ చేసుకుంటూ ఎపిసోడ్‌లు చేస్తామో, ఆ ఎంజాయ్‌మెంట్‌లో వేరే వాళ్ళు ఏదో నేర్చుకోవడంలో వాళ్ళు కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అండ్ ఇట్లాంటి మెసేజెస్ వచ్చినప్పుడు చాలా ఆనందం వేస్తది. అండ్ ఇట్లాంటివి ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటే మనం ఇంకా ఎక్కువ ఎక్కువ ఎంజాయ్ చేసి ఇంకా మంచి కంటెంట్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంతే కదా! అంటే మనం పాడ్‌కాస్ట్ పెట్టిన ఉద్దేశ్యం కూడా అదే కదా రాహుల్. ఇద్దరు మామూలుగా ఒక ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఫ్రెండ్స్, ఇట్ కుడ్ బి ఫ్యామిలీ ఎవరైనా జనరల్‌గా క్రికెటింగ్ డిస్కషన్స్ ఎలా నడుస్తాయని దానికొక రిఫ్లెక్షన్ తప్ప మనమేమి గూడా ఏదో హై లెవెల్‌లో అంటే ఆఫ్‌కోర్స్ మాకున్న నాలెడ్జ్ తోటి గానీ, లేదు పర్టిక్యులర్‌గా మేము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏదైనా డిస్కస్ చేయడం జరుగుతది గానీ, ఖచ్చితంగా వి స్టిల్ ఫీల్ దట్ మీకు ఏ రకంగా మ్యాచ్ చూసేటప్పుడు ఎలా అయితే ఆ క్రికెటింగ్ పల్స్ ఉంటదో, వీఆర్ నో డిఫరెంట్. సో, మీరు పంపిస్తున్న స్పెషల్ మెసేజెస్ కానీ, అండ్ అలాగే పంపిస్తున్న ఫీడ్‌బ్యాక్ గానీ, స్పెషల్ థాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మాకు నిజంగా ప్రతిసారి కూడా ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ చేయాలి అనడానికి ఆ ఉత్సాహం గానీ, ప్రోత్సాహం గానీ
అవన్నీ కూడా మీరు పంపించే ఆ మాటల రూపం నుండే వస్తది. వేరే ఏమీ లేదు. సో, థాంక్స్ వన్స్ అగైన్. ఇంకా మా ఇన్‌స్టా పేజ్‌లో గాని, మా ట్విట్టర్‌ని గాని ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళుంటే దయచేసి ఫాలో కొట్టండి. రెండిట్లో కూడా క్రికెట్ నగరం అనే ఉంటది. ఇట్ అట్ బోత్ ఆన్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టా. అండ్ యూ కెన్ సెండ్ అస్ ఫీడ్‌బ్యాక్ ఆన్ ఎనీ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్స్ ట్విట్టర్, ఇన్‌స్టా. సో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో, దిస్ వాస్ ఫన్ రికార్డింగ్. ఈ ఎపిసోడ్‌లో మేము కొంచెం కొన్ని కొన్ని పాయింట్స్‌లో ఎస్పెషల్లీ కోహ్లీ విషయంలో గానీ, ఇంకా కొన్ని పర్టిక్యులర్ విషయాల్లో కొంచెం డీప్ వెళ్ళాము. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ బోత్ ఆఫ్ అస్ ఎక్స్‌పెక్టెడ్, బోత్ రాహుల్ అండ్ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఇండియా టు విన్ దిస్ సీరీస్. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ దట్ వే. సో, చూద్దాం మరి. నేనైతే ప్రెడిక్ట్ చేశాను మరి కోహ్లీ సెంచరీ త్వరలో చూడబోతున్నామని. అండ్ అలాగే ఇంకా ఐపీఎల్ సందడి, ఐపీఎల్ వాతావరణం కూడా మొదలు కాబోతుంది. సో, ఏ వాతావరణం ఎలా ఉన్నా బయట వాతావరణం అయితే బాగోలేదు. సో, దయచేసి ప్లీజ్ టేక్ కేర్. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే మెసేజెస్ చూసి మీరు అనవసరమైనటువంటి కంగారు పడకండి. అండ్ అలాగే అత్యుత్సాహం కూడా ప్రదర్శించొద్దు. ఎందుకంటే బయట ప సిట్యుయేషన్ అయితే కొంచెం దారుణంగానే ఉంది. సో, please continue to follow all the precautions that you had taken during COVID. So stay safe, mask up, and take extra care of your loved ones as well. సో మరలా మనందరం మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు రాహుల్ తరపు నుండి అండ్ అలాగే నా తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.